Today's class we discuss about this how to decode the syllabus of the UPSC. So what is this decoding the syllabus? So decoding, finding the philosophy. It is not about the syllabus. And it is all about the philosophy of the syllabus. ఈ ఫిలాసఫీ అంటే ఏంటి? సో ఈ ఫిలాసఫీ అంటే ది బేసిక్ అండ్ అల్టిమేట్ లాజిక్ బిహైండ్ సంథింగ్. So the basic and ultimate logic behind anything is the philosophy. So the overall cheppalante, this is about the purpose with which the syllabus is formulated. అంటే ఏ పర్పస్ తోటి ఈ సిలబస్ మనకి ఇవ్వబడింది. అండ్ జనరల్గా మనం ఇప్పుడు సపోజ్ వాట్ ఆర్ ద కాంటూర్స్ ఆఫ్ ద సిలబస్? కాంటూర్స్ అంటే ఏంటి? ద ఫ్రేమ్వర్క్. సో దెర్ ఈస్ అ కోర్ సబ్జెక్ట్. ద కోర్ సబ్జెక్ట్ ఈస్ కామన్ ఫర్ ద ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. PCM అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. అండ్ దిస్ ఈజ్ వన్ ఏరియా. అండ్ ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్. అండ్ దెర్ ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. సో ఇట్లా 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు కోర్ సబ్జెక్ట్లో విచ్ ఈస్ కామన్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్, ఈ రెండింటికి కంబైన్డ్గా ఉండేది ఏవేవి ఉన్నాయి? ఇప్పుడు సపోజ్ పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత ఎకానమీ, హిస్టరీ అండ్ కల్చర్, అండ్ తర్వాత హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ ఒకటి. అది ఇండియన్ హిస్టరీ. మళ్ళీ దాంట్లో ఏన్షియంట్ హిస్టరీ, దెన్ దెర్ ఈస్ మెడివల్ హిస్టరీ, and there is modern history, modern India, and there is national movement. That is about the freedom struggle. సో మీకు ప్రిలిమ్స్లో ఈ మొత్తం అన్నీ ఉంటాయి. ఇది ఈ 4 ఏరియాస్ ఆఫ్ ద హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. మెయిన్స్లో స్పెసిఫిక్గా అయితే ఓన్లీ మోడర్న్ అండ్ నేషనల్ మూవ్మెంట్ అని మాత్రమే చెప్పారు, అంటే స్పెసిఫికలీ మెన్షన్. But this is ancient and medieval is connected with the culture, art and culture. అంటే ఈ మెయిన్స్ పేపర్లో సిలబస్లో ఏముందంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ద ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ అని ఉంటుంది. బట్ వితౌట్ అండర్స్టాండింగ్ ద పొలిటికల్ హిస్టరీ వీ కెనాట్ అండర్స్టాండ్ ద కల్చరల్ హిస్టరీ. అంటే ఏంటి పొలిటికల్ హిస్టరీ అంటే ఏంటి? ఈ కింగ్స్ అండ్ దేర్ అడ్మినిస్ట్రేషన్. అండ్ కల్చరల్ హిస్టరీ, సోషల్ హిస్టరీ అంటే ఏంటి అంటే హౌ ద పీపుల్ వర్ లివింగ్, హౌ ద సొసైటీ వాజ్ ఎగ్జిస్టింగ్ ఎట్ ద టైమ్. బికాస్ వాట్ ద సొసైటీ ఇన్ ఇండియా టుడే వాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాస్ట్. ఇప్పుడు మనం ఏదైతే ఉంటున్నామో అది హిస్టరీలో ఏన్షియంట్ పీరియడ్లో ఎలా ఉంది, మెడివల్ పీరియడ్లో ఎలా ఉంది, దాని రిఫ్లెక్షన్ ఇప్పుడు మనం జీవించే పద్ధతి. అది ఇప్పుడు మనకి ఒక మతం పాటించామనుకో, అది సడన్గా వచ్చింది కాదు కదా. సడన్గా వీ డిడ్ నాట్ క్రియేట్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. ఇప్పుడు ఒక హిందూయిజం అనే రిలీజన్ ఉందనుకో, అది ఏన్షియంట్ పీరియడ్ నుంచి వస్తుంది. ఇస్లాం అనే రిలీజన్ ఉందనుకో, అది మెడివల్ పీరియడ్ నుంచి వచ్చింది. క్రిస్టియానిటీ అనేది ఉందనుకో, అది మోడర్న్ పీరియడ్ నుంచి వచ్చింది. అలాగే బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, అవి ఏన్షియంట్ పీరియడ్ నుంచి వస్తున్నాయి. అండ్ హౌ ద పీపుల్ వర్ లివింగ్ అనేది కూడా మనం అండర్స్టాండ్. పీపుల్ లివింగ్ అంటే ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియా అనేది సపోజ్ ఒక క్వశ్చన్ అడుగుతారు. Status of women in the ancient India. It is, the questions are not necessarily about the political system. So even about the people living, the standards of the people and the lifestyle of the people. అంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఈ ఏన్షియంట్ పీరియడ్లో ఇండియాలో విమెన్ ఏ విధంగా ఉండేవారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉందా లేదా, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇటువంటి అంశం. ఆర్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏన్షియంట్ ఇండియా అని కాకుండా
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో విమెన్ స్టేటస్ ఏంటి అని అడగచ్చు. అది సో అట్లా వీ కెన్ డిరైవ్ ద డైమెన్షన్స్. అంటే ఈ ఏన్షియంట్ అండ్ మెడివల్ చదివినప్పుడు, ప్రిలిమ్స్ కోసం చదివినప్పుడు మెయిన్స్లో ఉన్న కల్చర్ పార్ట్కి కూడా ఉపయోగపడుతుంది. అది తర్వాత జాగ్రఫీ, ఇందులో మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇట్లా మొత్తం మూడు ఉంటుంది. అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో 2 టైప్స్ మళ్ళీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అంటే మామూలుగా బయాలజీ, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు మామూలుగా మీరు ఎంసెట్ లేకపోతే ఐఐటి ఇటువంటి ఎగ్జామ్స్ రాసుంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా టఫ్ అనిపిస్తుంది. బట్ ఇందులో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ దే ఆర్ ద ఈజియెస్ట్ థింగ్స్. ఇది సివిల్ సర్వీస్ సిలబస్లోకి వచ్చాయి. అండ్ ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ they are required for the prelims only. Technology part is required for the mains. But you cannot answer several questions in the mains without the grounding in the general science. అంటే ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఎంత ఓన్లీ 10th స్టాండర్డ్ అండర్స్టాండింగ్ అది ఉండాలి. అప్లికేషన్ పార్ట్ ఈజ్ మోస్ట్లీ ఆస్క్డ్. సో అప్లికేషన్ పార్ట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మన ఈ టెక్నాలజీకి లింక్ చేస్తూ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అడిగితే అది అప్లికేషన్ పార్ట్. అది అంటే ఇప్పుడు సపోజ్ మనం ఈ టెక్నాలజీ డైమెన్షన్స్ ఏముంటాయి. ఇప్పుడు హోమ్ టెక్నాలజీ ఈజ్ 1 డైమెన్షన్ విచ్ ఈస్ ఫోకస్డ్ బై ది ఎగ్జామినర్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్. మినిమం 1 క్వశ్చన్ హోమ్ టెక్నాలజీ మీద నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే హోమ్ టెక్నాలజీ అంటే ఏంటి? మనం డే టు డే లైఫ్లో మనం ఉపయోగించుకునే, వ్యక్తిగతంగా పర్సనల్గా ఉపయోగించుకునే ప్రతి ఇన్స్ట్రుమెంట్ హోమ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం దోశలు వేసుకుంటాం పొద్దున్నే, దేని మీద వేస్తాం? ప్యాన్ మీద వేస్తాం. అండ్ ఆ ప్యాన్ అనేది మామూలుగా ఐరన్తో చేసిన ప్యాన్ ఉండేది. తర్వాత ఏమొచ్చింది? నాన్ స్టిక్ ప్యాన్ వచ్చింది. ఆ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఉపయోగించే కెమికల్ కోటింగ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అది అంటే ఏం ఉపయోగిస్తారు? టెఫ్లాన్ కోటెడ్ ఉంటుంది. అది మనం దానికోసం పెద్ద పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదు. అది కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలు, ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మొబైల్ ఫోన్ తోటి వాలెట్ క్యారీ చేస్తాం. వాలెట్ అంటే ఏంటి? మనం జేబులో పెట్టుకునే పర్స్. మొబైల్ ఫోన్లో వాలెట్ ఉంటుంది. ఆ వాలెట్ ఎలా ఉంటుంది? ఏ రూపంలో ఉంటుంది? అది ఫోన్పే రూపంలో ఉంటుంది. దాన్ని జనరల్గా అయితే ఫైనాన్షియల్ టెక్నాలజీ అని అంటాం. ఫోన్పే, గూగుల్ పే, ఇటువంటి అన్నీ. సో ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీస్కి ఉపయోగించేటటువంటి ఫండమెంటల్ టెక్నాలజీ ఏంటి అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం హైవేలో వెళ్తున్నప్పుడు రైట్ ఫాస్ట్ ట్యాగ్ అనేది ఒకటి ఉపయోగిస్తాం. ఆ ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించే దాంట్లో ఉండే టెక్నాలజీ ఏంటి? ఇది మన డే టు డే లైఫ్లో ఉపయోగించేటటువంటి టెక్నాలజీస్. అలాగే దే వాజ్ ఆల్సో ఏ క్వశ్చన్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లూటూత్ అండ్ వైఫై. అది ఈ రెండింటికి డిఫరెన్స్. ఎందుకంటే ఈ రెండు వైర్లెస్ టెక్నాలజీస్. ఈ రెండు వైర్లెస్ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయి? బ్లూటూత్కి, వైఫైకి తేడా ఏంటి? అండ్ దేర్ వాజ్ ఆల్సో ఏ క్వశ్చన్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్ఈడి అండ్ ఎల్సిడి. మన ఇంట్లో ఉపయోగించుకునే టీవీ స్క్రీన్స్ ఎల్ఈడి ఉంటుంది, ఎల్సిడి స్క్రీన్స్ ఉంటాయి. దానికి డిఫరెన్సెస్ ఏంటి? సో దే ఆర్ ద ఫండమెంటల్ హోమ్ టెక్నాలజీస్. అలాగే ఇప్పుడు మనం ఈ కాంటెంపరీ సొసైటీలో వీఆర్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో ఎట్ హోమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా మనం రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నాం. అలా సో అట్లా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్గా కొంత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇప్పుడు సపోజ్ దెర్ వాజ్ ఎ కాంట్రవర్సీ అబౌట్ ద నూడిల్స్. ఏ నూడిల్స్? మన మ్యాగీ నూడిల్స్ మీద కాంట్రవర్సీ వచ్చింది. ఏమని వచ్చింది? నూడిల్స్ తింటే, మ్యాగీ నూడిల్స్ తింటే అదేమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. మరి ఈ క్యాన్సర్ రావడానికి రీజన్ అయినటువంటి కెమికల్ ఏంటి అంటే ఆ కెమికల్ గురించి క్వశ్చన్ అడిగారు. సో అట్లా ఈ డే టు డే లైఫ్లో ఉండేటటువంటి కెమికల్ ఆస్పెక్ట్స్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఇవన్నీ అడుగుతారు. అలాగే ఎన్వైరాన్మెంట్ ఈజ్ కనెక్టెడ్ విత్ జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే జాగ్రఫీలో ఉండే కొన్ని డైమెన్షన్స్, జనరల్ సైన్స్లో బాటనీ, జువాలజీలో ఉండే కొన్ని డైమెన్షన్స్ కలిపి ఎన్వైరాన్మెంట్ రిలేటెడ్ అంశాలు ఉంటాయి. అంటే ఎన్వైరాన్మెంట్, బయోడైవర్సిటీ ఇవన్నీ కలిపి ఉంటాయి. సో ఎన్వైరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, ఎకాలజీ, ఈ అంశాలన్నీ కలిపి దేని గురించి అని అంటే సపోజ్ దే ఆర్ అబౌట్ ద న్యాచురల్ ఎన్వైరాన్మెంట్ దట్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్.
తర్వాత ఇందులో మళ్ళీ 2 డైమెన్షన్స్. ఒకటి ద సైన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, అండ్ సెకండ్ ద కన్వెన్షన్స్ రిలేటెడ్ టు ద ఎన్వైరన్మెంట్. కన్వెన్షన్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. సో ఈ ఇంటర్నేషనల్ ట్రీటీస్, గవర్నమెంట్ పాలసీస్ కలిపి ఒక డైమెన్షన్, ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించి. ఇప్పుడు సపోజ్ యూరోపియన్ యూనియన్ ఎలక్షన్స్ జరిగినాయి నిన్న. ఆ ఎలక్షన్స్లో ఎవరైతే గెలిచారో ఫార్ రైట్ అంటారు, అంటే వాళ్ళు ఏం ప్రామిస్ చేసి వచ్చారు అధికారంలోకేనంటే, వీ విల్ రిలాక్స్ ద ఎన్వైరన్మెంటల్ పాలసీస్ అని చెప్పి పవర్లోకి వచ్చారు. అంటే ఎందుకని జనరల్గా అయితే మనం ఏమని ఆలోచిస్తాం, ఎన్వైరన్మెంటల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు స్ట్రింజెంట్ ఉండాలి. బట్ వీళ్ళు అధికారంలోకి రావడానికి రీజన్ ఏంటి? రిలాక్సేషన్ ఇస్తాం. అంటే ఏంటి? ఎన్వైరన్మెంటల్ పాలసీస్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ తగ్గిస్తామని చెప్పారు. కఠినంగా ఉండడం, కొంచెం రిలాక్సేషన్ ఇస్తాం. ఎందుకని అంటే ఇది ఎందుకు వీళ్ళని అధికారంలో తీసుకొచ్చింది? కఠినంగా ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే అది లాంగ్ టర్మ్లో యూజ్, బట్ షార్ట్ టర్మ్లో కొంతమందికి ప్రాబ్లం. ఎవరికి ప్రాబ్లము? రైతులకు ప్రాబ్లం, ఫార్మర్స్కి ప్రాబ్లం. ఫార్మర్స్కి ఏం ప్రాబ్లం? ఎందుకంటే ఫార్మర్స్ అగ్రికల్చర్ చేయాలంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ ఎ క్వశ్చన్ లైక్ అమాంగ్ ద 3 సెక్టర్స్ ఇన్ ది ఎకానమీ, విచ్ ఆఫ్ ద 3 సెక్టర్స్ విల్ కాజ్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ టు ద ఎన్వైరన్మెంట్ అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అంటే ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్, అగ్రికల్చర్. ఈ 4 ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చేసేది ఎక్కువేది ఇండస్ట్రీ అని అనుకుంటాం, ఆర్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ ది అగ్రికల్చర్ విచ్ ఈస్ కాజింగ్ ద మ్యాక్సిమం డ్యామేజ్ టు ది ఎన్వైరన్మెంట్. అది రియాలిటీ. యాక్చువల్గా 60% ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఈస్ కాజ్డ్ బై ద అగ్రికల్చర్. ఎందుకంటే వాళ్ళు, ఈ రైతులు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఉపయోగిస్తారు. సో ఉపయోగించినప్పుడు భూమి పొల్యూషన్ అవుతుంది, ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, అండ్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఢిల్లీలో ఎవ్రీ ఇయర్ స్మాగ్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది, విపరీతమైనటువంటి పొల్యూషన్. అండ్ దానికి రీజన్ ఢిల్లీ వాళ్ళు కాదు, మళ్ళీ ఎవరు? హర్యానా వాళ్ళు. హర్యానాలో ఎవరు? ఇండస్ట్రియలిస్ట్లో అగ్రికల్చర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యూరోపియన్ యూనియన్ ఆల్సో. యూరోపియన్ యూనియన్లో ఎన్వైరన్మెంటల్ రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల రైతుల మీద విపరీతంగా కంట్రోల్స్ పెరిగినాయి. సో ఈ కంట్రోల్స్ పెరగడంతో ఎవరైతే రైతులకి ఇట్లా ఎన్వైరన్మెంటల్ రూల్స్ రెగ్యులేషన్స్ రిలాక్సేషన్ ఇస్తామన్నారో రైతులందరూ కలిసి వాళ్ళని గెలిపించారు. సో అట్లా ఈ డైమెన్షన్స్ చూసినప్పుడు ఎన్వైరన్మెంటల్ రూల్స్ రెగ్యులేషన్స్, తర్వాత పాలసీస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఇవి చదవాలి. యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించినటువంటి న్యాచురల్ ప్రిన్సిపల్స్, థియరీస్, అవి చదవాలి. దాని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మనకి ప్రిలిమ్స్లో ఫస్ట్ యూనిట్లో కరెంట్ ఇష్యూస్లో భాగంగా వస్తాయి. మెయిన్స్లో సెకండ్ పేపర్లో 50 మార్క్స్ ఏరియా. సో ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రిలేషన్స్ అమాంగ్ ద వరల్డ్, అంటే నేషన్స్ అమాంగ్ ద వరల్డ్, అండ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇండియా అండ్ ద నైబర్హుడ్, ఈ 3 రకాలుగా ఉంటాయి. ఇండియా అండ్ ద నైబర్హుడ్ అంటే ఏంటి? ఇండియాస్ రిలేషన్స్ విత్ ద నైబరింగ్ కంట్రీస్. అండ్ ఇండియాస్ పాలసీ సిన్స్ 2014 విత్ రిఫరెన్స్ టు ద ఫారెన్ పాలసీ ఈజ్ ఈ ఫారెన్ పాలసీలో ఇండియా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే నైబర్హుడ్ ఫస్ట్. నైబర్హుడ్ ఫస్ట్ అంటే ఏంటి? ఆ ప్రిన్సిపల్ మీనింగ్ ఏంటంటే మన చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. నైబర్హుడ్ అంటే ఓన్లీ పాకిస్తాన్ అండ్ చైనా మాత్రమే కాదు, ఇంకో 8 రకాల దేశాలు. ఇప్పుడు సపోజ్ మాల్దీవ్స్ తోటి ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల నుంచి కొట్లాట, 6 నెలల నుంచి సుమారుగా కొట్లాట నడుస్తుంది. అండ్ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ముయిజు అనే ఒక ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కేమ్ టు ద పవర్ విత్ ఏ స్లోగన్ దట్ ఇండియా అవుట్. అంటే వీడు అధికారంలోకి రావడానికి వాడు ఉపయోగించినటువంటి స్లోగన్ ఏంటి అంటే ఇండియా అవుట్ అనే స్లోగన్ ఉపయోగించాడు. ఇండియా అవుట్ ఎందుకు అంటే ఇండియా సంబంధించినటువంటి మిలిటరీ ఒక 80 మంది సోల్జర్స్ మాల్దీవ్స్లో ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఆల్మోస్ట్ 1980 నుంచి ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? అదేదో మన సరదా కోసం కాదు, వాళ్ళ ప్రొటెక్షన్ కోసమే ఉంటుంది. వెనెవర్ మాల్దీవ్స్ వాజ్ ఇన్ ఏ క్రైసిస్, ఇండియా వాజ్ సపోర్టింగ్ యాజ్ ఎ ఫస్ట్ సపోర్టింగ్ మెకానిజం.
మాల్దీవ్స్ ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా కానీ భారతదేశం ముందెళ్ళి సపోర్ట్ చేస్తుంది. సపోజ్ ఒక సందర్భంలో వీళ్ళు చిన్న ఐలాండ్ కాదు, ఐలాండ్ నేషన్ అది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదు. చుట్టూ వాటర్ ఉంటుంది కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదు. చుట్టూ వాటర్ ఏముంటుంది, సముద్ర వాటర్ ఉంటుంది. ఒక్క చుక్క కూడా నీరు తాగడానికి పనికిరాదు. సో వాళ్ళు ఏం చేయాలి, ఎప్పటికప్పుడు డీసెలినేషన్ చేసుకొని తాగుతూ ఉండాలి. అంటే అరౌండ్ ఇన్ 2013 ఏమైంది, ఆ యూనిట్ ఏదైతే ఉంటుందో, డీసెలినేషన్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అయితే ఇండియా నుంచి ఆల్మోస్ట్ ఒక 1 billion liters of water has been exported to Maldives. India was the first country to respond. నీళ్లు ఫిజికల్గా నీళ్లు బాటిల్స్లో తీసుకెళ్ళి బెలూన్స్లో తీసుకెళ్ళి అక్కడ డంప్ చేయడం జరిగింది ఇండియా నుంచి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇలా ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10-15 సార్లు క్రైసిస్ వచ్చినప్పుడు, ఓన్లీ వాటర్ క్రైసిస్ అని కాదు, ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ క్రైసిస్ కూడా వచ్చినప్పుడు ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రెస్పాండ్. ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ మాల్దీవ్స్ యాజ్ ఎ నేషన్. ఇటువంటి అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇండియా అవుట్ అనే పాలసీతోటి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మాల్దీవ్స్కి ఆల్టర్నేటివ్గా ఇండియాలో టూరిజం ప్రమోట్ చేద్దామని చెప్పి ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్కి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. దాంతో వాళ్ళకి మండిపోయింది. ఇండియా అంటే అసలు అన్క్లీన్ కంట్రీ, ఇక్కడికి వెళ్ళి టూరిజం ఏం చేస్తారని చెప్పి అండ్ ప్రైమ్ మినిస్టర్ మాకింగ్ కూడా చేశారు. అండ్ ఓవరాల్గా ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ ఒక పీక్ లెవెల్కి వెళ్ళి, అంటే పీక్ లెవెల్ ఆఫ్ గెటింగ్ బ్రోకెన్. కానీ నిన్న ప్రైమ్ మినిస్టర్ ఈ ఓత్ టేకింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత ఒక డిన్నర్ ఇచ్చాడు. ఆ డిన్నర్లో ప్రైమ్ మినిస్టర్కి రైట్ సైడ్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు, మాల్దీవ్స్ అధ్యక్షుడు. అంటే ఏంటి, మాల్దీవ్స్ వాంటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ ఇండియా, బట్ ఇండియా డోంట్ వాంట్ టు స్ట్రెయిన్ ద రిలేషన్స్ విత్ మాల్దీవ్స్. దీని మీద క్వశ్చన్ అడగచ్చు. వన్ ది మాల్దీవ్స్ ఈస్ గెటింగ్ అవే ఫ్రమ్ ఇండియా, why the government of India, why New Delhi wanted to maintain the close ties with Maldives? Even 2024-25 interim budget లో కూడా మాల్దీవ్స్కి $400 billion ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రీ. అది ఎందుకని, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఎందుకు మాల్దీవ్స్ తోటి సంబంధాలు తెచ్చుకోవట్లేదు అని క్వశ్చన్ అడుగుతారు. ఎందుకనంటే ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ నేషన్. If you leave Maldives, China will absorb Maldives. And ఆ స్ట్రాటజిక్ రీజన్ కోసం దీన్ని వదలకూడదు. సో కాబట్టి ఆ డైమెన్షన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్స్లో అయితే అలా క్వశ్చన్ అడుగుతారు. ఎలా, వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్, ఆ డైమెన్షన్లో అడుగుతారు. ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ టైప్లో పాలసీస్ గురించి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ అలొకేషన్ గురించి ఇటువంటి అంశాలు అడుగుతారు. సో దెర్ ఆల్ ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. మెయిన్స్లో పేపర్ 2లో, జిఎస్ పేపర్ 2లో పాలిటీ గవర్నెన్స్ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. తర్వాత అండ్ ఓన్లీ ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి మనకి CSAT ఉంటుంది. CSAT ఈజ్ ద సెకండ్ పేపర్ ఇన్ ద ప్రిలిమ్స్, ఫస్ట్ పేపర్ బీయింగ్ ద జనరల్ స్టడీస్. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎ టెస్ట్ టు చెక్ ది యాప్టిట్యూడ్ ఆఫ్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. అండ్ వాట్ ఈజ్ యాప్టిట్యూడ్? యాప్టిట్యూడ్ అంటే ఎఫిషియన్సీ, ఎబిలిటీ, క్యాపబిలిటీ, ఇది ఈ మీనింగ్స్ చెప్పచ్చు. ఎఫిషియన్సీ, ఎబిలిటీ, క్యాపబిలిటీ ఇలాంటి మీనింగ్స్ చెప్పచ్చు. అంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్. CSAT ఈజ్ ఎ టెస్ట్ టు చెక్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ క్యాండిడేట్ యాజ్ అ సివిల్ సర్వెంట్. ఎఫిషియన్సీ ఆఫ్ ఎ క్యాండిడేట్ యాజ్ అ సివిల్ సర్వెంట్. ఇప్పుడు మనకి పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. దీంట్లో పోలీస్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా లేకపోతే SI ఎగ్జామ్ అయినా దాంట్లో పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నప్పుడు దాని మీనింగ్ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఎ క్యాండిడేట్ టు బీ అ సబ్ ఇన్స్పెక్టర్ విల్ బి టెస్టెడ్ యాజ్ అ పోలీస్ మ్యాన్. అలాగే లా యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంది. క్లాట్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ క్లాట్ ఎగ్జామ్లో లా యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ ఆ లా యాప్టిట్యూడ్లో
capability of a candidate to be a lawyer will be tested. అలాగే మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఎంబీఏలో జాయిన్ కావాలంటే మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్లో capability of a candidate to be a manager will be tested in that. Similarly, capability of a candidate to be a civil servant will be tested in the CSAT. సో అది ఓన్లీ ప్రిలిమ్స్లో ఉన్నటువంటిది. అండ్ అయితే ఈ CSATకి సంబంధించినటువంటి కొన్ని డైమెన్షన్ దే ఆర్ యూస్ఫుల్ టు ద ఎథిక్స్ పార్ట్. ఈ CSATకి సంబంధించినటువంటి అంశాలు మెయిన్స్లో మనకి ఎథిక్స్కి ఉపయోగపడేవి, అంటే డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా ఉపయోగపడేవి. తర్వాత దెర్ ఆర్ సర్టన్ ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్. ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఓన్లీ మెయిన్స్లో ఉన్నటువంటివి, అంటే ఇంక్లూడింగ్ సపోజ్ ఎథిక్స్ ఈజ్ వన్ ఏరియా. సో ఎథిక్స్లో ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది పేపర్ 4 జనరల్ స్టడీస్లో పేపర్ 4 ఇది. దెన్ వరల్డ్ హిస్టరీ. ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో కోర్ సబ్జెక్ట్లో ఇండియన్ హిస్టరీ 4 యూనిట్స్ ఉంటాయి, 4 డైమెన్షన్ ఉంది. అవి ఓన్లీ ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్గా, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ నేషనల్ మూవ్మెంట్. అండ్ మెయిన్స్ ఎక్స్క్లూజివ్లో వరల్డ్ హిస్టరీ ఉంటుంది ఫ్రమ్ అరౌండ్ 18th century. సో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ కాడి నుంచి తర్వాత యూరోపియన్ ఇంటిగ్రేషన్, ఇటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ఈజ్ ఎక్స్క్లూజివ్ టు ద మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్ సిలబస్లోనేమో అప్ టు 1947, నేషనల్ మూవ్మెంట్లో 1947 వరకు చదువుతాం. హిస్టరీ ఆఫ్ ఇండియా సిన్స్ 1947. సింపుల్గా చెప్పాలంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా సిన్స్ 1947. 1947 నుంచి ఇప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్స్, మేజర్ ఇన్సిడెంట్స్ అండ్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. అంటే మేజర్ ఇన్సిడెంట్స్ అంటే ఏముంటాయి? సపోజ్ సోషల్ డైమెన్షన్స్, తర్వాత ఎకనామిక్ డైమెన్షన్స్, రైట్, పొలిటికల్ డైమెన్షన్స్, ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇండియా 1947లో ఇండియా పార్టిషన్ అయింది, 1971లో పాకిస్తాన్ పార్టిషన్ అయింది. పాకిస్తాన్ పార్టిషన్ అంటే ఎలా అయింది? ఇండియా అండ్ పాకిస్తాన్ వర్ డివైడెడ్ ఇన్ 1947. పాకిస్తాన్ విచ్ యూస్ టు కంప్రైజ్ ఆఫ్ ప్రజెంట్ పాకిస్తాన్ అండ్ ప్రజెంట్ బంగ్లాదేశ్, అండ్ ప్రజెంట్ బంగ్లాదేశ్ యూస్ టు బి నోన్ యాజ్ ఈస్ట్ పాకిస్తాన్. దాన్ని డివైడ్ చేసింది ఎవరు? 1947లో ఇండియా పాకిస్తాన్ని డివైడ్ చేసి వెళ్ళిపోయింది బ్రిటిష్ గవర్నమెంట్. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసింది ఇండియా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా? అది పొలిటికల్ డైమెన్షన్, రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ద పార్టిషన్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ పార్టిషన్ చేసి వాళ్ళకి కొంచెం ట్రబుల్ కలిగించామనే పాకిస్తాన్కి ఇండియా మీద పగ ఎక్కువైంది. ఇండియా అంటే బాగానే స్టార్టింగ్ నుంచి, బట్ 1971 తర్వాత ఇంకా ఎక్కువ పగ పెట్టుకున్నారు. అందుకే 1971 తర్వాతనే మనకి ఈ పంజాబ్లో ఖలిస్తాన్ మూవ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి పెరిగింది. ఖలిస్తాన్ అనే ఐడియా 1950s నుంచి ఉంది, బట్ 1971 నుంచి ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి సపోర్టు పాకిస్తాన్ నుంచి రావడం మొదలైంది. అంటే మా దగ్గర నుంచి మీరు బంగ్లాదేశ్ డివైడ్ చేశారు, కాబట్టి మీ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ డివైడ్ చేస్తాం, అలాగే పంజాబ్ డివైడ్ చేస్తాం, హర్యానా డివైడ్ చేస్తాం అని పగబెట్టుకున్నాడు. ఇలాంటి అంశాలు క్వశ్చన్లు అడుగుతారు. అంటే దెర్ వాజ్ ద క్వశ్చన్ ఇన్ 2021. ఎందుకు 2021లో ఒక క్వశ్చన్ వచ్చారు, ఏమని అంటే ఇండియాస్ రోల్ ఇన్ ది లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్. ఎందుకంటే 1971 నుంచి 2021కి 50 years అయింది, 50 years ఆఫ్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆ 50th year నేపథ్యంలో క్వశ్చన్ అడిగారు అనమాట. అలాంటి అంశాలు. సపోజ్ ఎకనామిక్ డైమెన్షన్లో ఏమడుగుతారు? ఇప్పుడు సపోజ్ 1991లో ఏం జరిగింది? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ జరిగింది. సో ఇన్ 2021 there was also a question about the liberalization and its impact. ఎందుకని? ఇట్ వాజ్ ద 30th year, 1991 నుంచి 2021కి 30 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ నేపథ్యంలో ఆ క్వశ్చన్ అడిగారు. అలాంటి డైమెన్షన్. సోషల్ డైమెన్షన్ అంటే సోషల్ డైమెన్షన్స్లో ఈ సపోజ్ మనకి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, దాని మీద క్వశ్చన్ అడగచ్చు. అండ్ అలాగే అన్టచబిలిటీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, దాని మీద క్వశ్చన్ అడగచ్చు. ఆర్ 1961లో మనకి
డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ చేశారు, దాని గురించి క్వశ్చన్ అడగవచ్చు. అంటే ద సోషల్ ఇష్యూస్ దట్ హ్యావ్ ద సోషల్ లెజిస్లేషన్ దట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, విమెన్, ఈ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ని గురించి అర్థం చేసుకుంటే అది సోషల్ డైమెన్షన్ ఇన్ ది పోస్ట్ ఇండిపెండెంట్. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పోలీస్, paramilitary and the military. So how internal security is having its implication to the administration and the governance of the country. Threats to the internal security, challenges to the internal security, and the administrative machinery that we have to overcome these threats. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రమాదం ఏంటి అంటే అంతర్గత భద్రత, దానికి ప్రాబ్లం ఏంటి అంటే ఏంటి ఇందులో సపోజ్ ఛాలెంజెస్ ఏంటి అంటే నక్సలిజం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, టెర్రరిజం ఈజ్ అనదర్ ఛాలెంజ్. సో అక్కడ మనం ఏం చేయాలి, ఈ నక్సలిజంకి కానీ టెర్రరిజంకి కానీ రీజన్స్ ఏంటి, ఎందుకు అది పెరిగింది, అండ్ వాట్ మెజర్స్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్, అండ్ వెదర్ దీస్ ఇష్యూస్ షుడ్ బి ట్రీటెడ్ ఓన్లీ యాజ్ ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆర్ యాజ్ అ సోషో ఎకనామిక్ ప్రాబ్లం. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లలో చాలామందికి నక్సలైట్లని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ట్రైబల్స్ వీళ్ళందరూ నక్సలైట్లని సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? బికాజ్ ఇట్స్ ఎ సోషల్ ఎకనామిక్ ఇష్యూ. టిల్ 1980s మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్, అంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటి, చదువుకున్న వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ వర్ కన్వర్టెడ్ టు బి అ నక్సలైట్. చదువుకున్న వాళ్ళందరూ నక్సలైట్లు అయ్యారు, చదువులోని వాళ్ళందరూ టెర్రరిస్టులు అయ్యారు. ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది ఇండియాలో. ఎవరైతే మినిమం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, ఈవెన్ కొంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు కూడా నక్సలైట్లు అయ్యారు. చదువులేని వాళ్ళందరూ ఏమో టెర్రరిస్టులు అయ్యారు. చదువుకున్నోడు నక్సలైట్ ఎందుకు అయ్యాడు అయినా కానీ, చదువులేనోడు టెర్రరిస్ట్ అయినా కానీ ఇద్దరు కూడా యాంటీ నేషనల్. ఎందుకు చదువుకున్నోడు అయ్యాడు? ఎందుకంటే చదువుకున్నోడికి ఉద్యోగాలు రాలేదు, ఇంజస్టిస్ జరిగింది. అండ్ ఆర్ అదర్వైజ్ they were inspired by the ideology of the Naxalism. Naxalite ideology ఏంటి? Creating a classless society by eradicating the exploitation. ఈ ఎక్స్ప్లాయిటేషన్ని ఎరాడికేట్ చేసి పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా చేయండి. క్లాస్లెస్ సొసైటీ అంటే క్రియేటింగ్ ఏ సొసైటీ వేర్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్. అండ్ అదే చదువు లేని వాళ్ళందరూ టెర్రరిస్టులు అయ్యారు. ఎందుకంటే ద అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ will be easy to be molded and exploited. సో నీకు చదువు లేదు కాబట్టి సులభంగా నిన్ను ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంది, మౌల్డ్ చేయడానికి అవకాశం, నిన్ను రాడికలైజ్ చేసే అవకాశం. రాడికలైజేషన్ చేయడం అంటే మేకింగ్ ఎ పర్సన్ టు బి యాంటీ గవర్నమెంట్ ఈజ్ రాడికలైజేషన్. అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేస్తుంది. ఎందుకంటే నీది ఫ్రెష్ మైండ్, నీకు చదువు లేదు ఏం లేదు కాబట్టి నీది ఒక ఫ్రెష్ మైండ్, నీకు కావాల్సినట్టు దాన్ని మలుచుకోవచ్చు. జస్ట్ కాసేపు నీతోటి ఒక గంట మాట్లాడి టెర్రరిస్ట్గా మార్చేయచ్చు. అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ టెర్రరిస్ట్ గ్రూపుల్లో ఉంటుంటారు. అలా ఈ టెర్రరిస్టులు ఒకవైపు ఉద్యోగాలు లేవు, దానివల్ల ఇన్కమ్ లేదు, ఇన్కమ్ లేకపోవడం వల్ల ఈజీగా యూ కెన్ బి అట్రాక్టెడ్ టు ద టెర్రరిజం. టెర్రరిజంలోకి నువ్వు ఫ్రీగా వెళ్ళి టెర్రరిస్ట్గా మారవు. దానికి జీతాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వచ్చే అంత జీతాలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువే ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సపోజ్ నువ్వు క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చిందనుకో, నీకు ఎంత జీతం ఉంటుంది? ఆన్ అన్ యావరేజ్ 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది నెలకి. టెర్రరిస్టులకు కూడా అంతే, మినిమం 80,000 జీతాలు. ఐఎస్ఐఎస్లో చేరితే ఒక 80,000 జీతం ఇస్తారు. ఐఎస్ఐఎస్ ఈ ఇస్లామిక్ స్టేట్, ఇరాన్ అండ్ సిరియా ఇస్లామిక్ స్టేట్ అనే ఆ ఆర్గనైజేషన్లో చేరితే 80,000 జీతం. జీతంతో పాటు అలవెన్స్లు ఉంటాయి. వైఫ్ అలవెన్స్ అని చెప్పి ఒక 12,000 వరకు ఇస్తారు. ఎందుకంటే నీకు పెళ్ళయి ఉంటే భార్యను వదిలేసి నువ్వు త్యాగం చేస్తున్నావు కాబట్టి వైఫ్ అలవెన్స్ కింద 12,000 ఇస్తారు. చిల్డ్రన్ అలవెన్స్ అని చెప్పి పర్ చైల్డ్ 5,000 రూపీస్ ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 5,000 ఇస్తారు. మరి నీ పైసలు ఇచ్చినప్పుడు సపోజ్ ఒక 4 భార్యలు ఉన్నారనుకో, 4 12 48, ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారనుకో, అంటే 8 మంది పిల్లలు, 5,000, అదొక 5,800 40,000, వీడికి ఒక 80,000. ఇది ఆటోమేటిక్గా నువ్వు లక్షాధికారి అయిపోతావు ఒక 1 ఇయర్లో. అది ఖర్చులు పోను. సో ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్ళిపోతుంటాడు.
ఆ టెర్రరిస్టులుగా తీసుకెళ్తారు. డైరెక్ట్గా కూడా తీసుకోరు. మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకో స్కీమ్ ఉంటుంది. ఇంకో స్కామ్ ఏంటి అంటే, ఇక్కడ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాం, ఆ అమ్మాయిని శ్రీలంక తీసుకెళ్తాం, శ్రీలంక నుంచి మాల్దీవ్స్ తీసుకెళ్తాం, అక్కడి నుంచి సింగపూర్ తీసుకెళ్తాం, సింగపూర్ నుంచి సిరియా తీసుకుపోతాం. తీసుకుపోయి అక్కడ ఆ అమ్మాయిని ఈ స్లేవ్గా మారుస్తాం, ఏది సెక్షువల్ స్లేవ్గా మారుస్తారు. టెర్రరిస్టులకి స్లేవ్గా ఉంటుంది అది, అదో పద్ధతి. లేకపోతే ఆ అమ్మాయినే మళ్ళీ టెర్రరిస్ట్గా మార్చవచ్చు, ఇదో రకమైన స్కీమ్. సో ఇట్లా ఈ రకంగా ఐఎస్ఐఎస్ చేసే రిక్రూట్మెంట్లు ఉంటుంది. అండ్ అలా చదువుకున్నాడేమో నక్సలైట్ అవుతున్నాడు, చదువు లేనిడేమో టెర్రరిస్ట్ అవుతున్నాడు, ఓవరాల్గా యాంటీ నేషనల్ అవుతున్నాడు. మనలో వాళ్ళే అంటే జనరల్గా మనం ఇండియాకి ఎనిమీ, ఒక దేశానికి ఎనిమీస్ ఎవరు అంటే ఫారినర్స్ కాదు, నేషనల్స్. ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ ద స్టేట్ వుడ్ బి ద సిటిజన్. దేశానికి మొదటి శత్రువు ఎవరంటే పౌరుడే, సిటిజనే ఫస్ట్ ఎనిమీ. సో వీళ్ళందరినీ ఇంటర్నల్గా ఉన్న ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇంటర్నల్ సెక్యూరిటీ కావాలి. దానికోసం కొన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. దెర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 26 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మనకి తెలిసిన ఏంటి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి, ఆ తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అనే ఆర్గనైజేషన్. ఇవి కాకుండా ఇంకో 24 ఉంటాయి. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఇంటర్నల్ సెక్యూరిటీ. అంటే మొత్తానికి మనకి ఇలాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ జరపాలంటే డబ్బులు కంపల్సరీగా కావాలి. డబ్బులు లేకపోతే టెర్రరిజము లేదు, లేకపోతే నక్సలిజం కూడా లేదు. డబ్బుల కోసమే ఇవన్నీ. అంటే ఓవరాల్గా చూస్తే ఈ టెర్రరిజం ఏదైతే ఉందో అది బిజినెస్, ఐడియాలజీ కాదు. నక్సలిజం ఈజ్ ఎ బిజినెస్, నాట్ ఎన్ ఐడియాలజీ. ఈ వ్యాపారం అన్నమాట. సో వీళ్ళకి ఈ నక్సలైట్లకి, టెర్రరిస్టులకి మరి వెపన్స్ కావాలి కదా. ఆ వెపన్స్ ఎవరు ఇవ్వాలి మరి? వెపన్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి? అమెరికాలో ఉంటాయి. అమెరికా వాడు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇప్పుడు అమెరికా మీద 9/11 ఇన్సిడెంట్ జరిగింది. 9/11 అంటే సెప్టెంబర్ 11th రోజున జరిగినటువంటి ఒక టెర్రరిస్ట్ అటాక్. చేసింది ఎవరు? ఒసామా బిన్ లాడెన్, వాడికి సంబంధించిన ఆర్గనైజేషన్. వాడు పుట్టడానికి రీజన్ ఎవరు? అమెరికా వాడే. సో అమెరికా వాళ్ళే దీన్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకని? వాళ్ళ వెపన్స్ అమ్ముకోవడానికి. వాడు తీరా చూస్తే వాళ్ళ మీదే పడ్డాడు, వాళ్ళనే చంపేశాడు. అది అక్కడ ఉన్నటువంటి స్కీమ్. సో ఇదంతా బిజినెస్ అన్నట్టు. అంటే అమెరికాలో ఈ వెపన్స్ ఉత్పత్తి చేసే కంపెనీలు, మార్టిన్ లాక్హీడ్ అనే ఒక కంపెనీ ఉంది, ప్రపంచంలోనే అత్యధికంగా వెపన్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. ఆల్ ద వార్ మెషిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దిస్ కంపెనీ, మార్టిన్ లాక్హీడ్ అనే. వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ వెపన్స్ అమ్ముకోవడానికి ఇలాంటి ఆర్గనైజేషన్, వరల్డ్ వైడ్గా ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఎంకరేజ్ చేస్తారు. అది ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఎవరు? హమాస్. హమాస్ అనేది ఏంటి? దేశభక్తి సంస్థ, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి ఇజ్రాయెల్ మీద పడి 1200 మందిని చంపేసి కొంతమందిని ఎత్తుకుపోయింది. మరి వాళ్ళకి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాంటి అమెరికన్ కంపెనీలు సప్లై చేస్తాయి. ఇప్పుడేమో ఇజ్రాయెల్ వెళ్ళి పాలస్తీనా మీద పడింది. మరి ఇజ్రాయెల్కి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అమెరికా సప్లై చేస్తూనే వచ్చింది. ఈ అమెరికా వాడు అటు ఉంటాడు, ఇటు ఉంటాడు. టెర్రరిస్టులకి సపోర్ట్ ఉంటాడు అండ్ కంట్రీస్కి కూడా సపోర్ట్ ఉంటాడు. వాడిని కొట్టాలి, కొడితే ఫస్ట్. వీళ్ళిద్దరు కొట్టుకోవడం కాదు. ఇప్పుడు రష్యా వెళ్ళి యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ కంపెనీలే. మళ్ళీ ఏది? ఈ వార్ మెషిన్ ప్రొడ్యూసింగ్ కంపెనీసే. అంటే ఈ ఆయుధాలు తయారు చేసే సంస్థలు. రష్యా మీద యుక్రెయిన్ దాడి చేసిందా? యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిందా? యుక్రెయిన్ మీద రష్యా వెళ్ళింది, కొట్టింది. ఎందుకు కొట్టింది? కామ్గా ఉన్నది ఉండకుండా ఎందుకు వెళ్ళి కొట్టింది అంటే రీజన్, యూరోపియన్ యూనియన్ వాళ్ళు వచ్చి నాటోకు సంబంధించినటువంటి యూనిట్లని యుక్రెయిన్లో పెడతాన్నారు. యుక్రెయిన్ తీసుకెళ్ళి నాటోలో జాయిన్ చేసుకుంటా అంటారు. విచ్ విల్ బి ఎ బిగ్గెస్ట్ థ్రెట్ టు ది సెక్యూరిటీ థ్రెట్ టు ద రష్యా. రష్యాకి థ్రెట్ అది. వద్దు వద్దు అని చెప్పినా కానీ వీళ్ళు వెళ్ళి జాయిన్ అవుతా అంటున్నారు. ఎవరు? యుక్రెయిన్ వాళ్ళు వెళ్ళి నాటోలో జాయిన్ అవుతారు. అలా జాయిన్ అయితే నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యి చూడు, నేనేం చేస్తానో చెప్తాను చెప్పి వాళ్ళు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా అయ్యారు. వీళ్ళు వెళ్ళి కొట్టారు. ఈ పాటికి మరి 2 సంవత్సరాలు అయింది ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ 2.5 years అయింది. 2.5 years అయిందా కూడా ఇది ఎందుకు ఆగట్లేదు? బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఫ్రమ్ అమెరికా అండ్ రష్యా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్.
ఓన్లీ యుక్రెయిన్ ఒకటే ఫైటింగ్ చేస్తారేమో ఈ పార్టీకి అయిపోయేది, ఆ యుద్ధం అయిపోయేది. బట్ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, యూరోపియన్ యూనియన్ ఎలక్షన్ అయినాయి, ఫార్ రైట్ వాళ్ళు గెలిచారు అని. అండ్ దిస్ ఫార్ రైట్ విల్ నాట్ ఫర్దర్ ఎనీ సపోర్ట్ యుక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటి? ఫైనాన్షియల్ సపోర్ట్, స్ట్రాటజిక్ సపోర్ట్ అంటే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అమ్ముతారనమాట. అంటే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇస్తారు అంటే ఫ్రీగా ఎవరెవరు, అది అమ్మడమే జరుగుతుంది. సో అట్లా ఈ మొత్తం పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తాయి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అన్నిటికీ రిలేటెడ్గా. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ అగైన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపెండ్స్ అపాన్ యువర్ నాలెడ్జ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ ద జాగ్రఫీ. సో డిజాస్టర్స్ అంటే ఏంటి, డిజాస్టర్ టైప్స్ ఏంటి, న్యాచురల్ డిజాస్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. తర్వాత హౌ టు మేనేజ్ దో డిజాస్టర్స్. యూ కెనాట్ ప్రివెంట్ ద డిజాస్టర్స్ బట్ యూ హ్యావ్ టు మేనేజ్ ద డిజాస్టర్, దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. అండ్ ద సోషల్ ఇష్యూస్ అంటే ఇష్యూస్ రిలేటెడ్ టు ద వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. అంటే వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఇందాక చెప్పాను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ అండ్ విమెన్, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. సో దే ఆర్ ద ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్. And there are qualifying papers. Indian language. Which Indian language? You are supposed to select one Indian language out of the list of 22. అంటే మనకు లిస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసినవి ఒక 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాంటి లాంగ్వేజెస్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని నువ్వు రాయాలి. ఇట్ కెన్ బి తెలుగు ఆర్ హిందీ, లేకపోతే సపోజ్ మీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి తెలుగు సెలెక్ట్ చేసుకోవాలా, హిందీ సెలెక్ట్ చేసుకోవాలా, కన్ఫ్యూజన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా మీరు 10th క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే చదివి ఉంటారో, ఇప్పుడు 90% ఇంటర్మీడియట్ చదివినప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఏముంటుంది? సాంస్క్రిట్ ఉంటుంది. అది ఎందుకు పనికిరాదు, ఎందుకంటే అది సాంస్క్రిట్ అని చెప్పుకుంటాం కానీ చదివేదేమో తెలుగులో, రాసేదేమో ఇంగ్లీష్లో, పేరేమో సాంస్క్రిట్. కాబట్టి ఎందుకు పనికిరాదు అది. కాబట్టి మీరు 10thలో సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే చదివి ఉంటారో అది తెలుగు కానీ హిందీ కానీ ఏదైతే అది ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇట్ వుడ్ బి ఆఫ్ దిస్ పేపర్ ఈజ్ ఆఫ్ 10th స్టాండర్డ్ ఓన్లీ. అండ్ తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, డిస్క్రిప్టివ్. సిసాట్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. అండ్ మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్. మీరు 10th క్లాస్లో ఏదైతే ఎగ్జామ్ రాశారో, ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ రాశారో అదే పాయింట్ ప్యాటర్న్లో ఉంటుంది ఇక్కడ. అదే ప్యాటర్న్లో అంటే గ్రామర్ రిలేటెడ్గా, నాట్ బేస్డ్ ఆన్ ద కంప్లీట్ గ్రామర్, ఫండమెంటల్ స్పోకెన్ గ్రామర్. అంటే ఒక ప్రెస్సే రైటింగ్, ఒక సింపుల్ ఎస్సే, అంటే జనరల్ ఇంగ్లీష్లో కూడా ఒక ఎస్సే ఉంటుంది, ఒక లెటర్ రైటింగ్, అండ్ తర్వాత ఒక సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, ఇలాంటి డైమెన్షన్స్ అన్నిటితోటి ఒక 300 మార్క్స్ తోటి, ఇది ఒక 300 మార్క్స్, ఇది ఒక 300 మార్క్స్. మిగతా పేపర్లు GS 1, 2, 3, 4 దే ఆర్ ఆల్ ఆఫ్ 250 మార్క్స్. ఇది ఇందులో క్వాలిఫై అయితే చాలు, దీంట్లో వచ్చే మార్కులు అనేది కల్పరు మీకు, ఇది ఫైనల్ ర్యాంకింగ్లో కల్పరు. అండ్ వెన్ యూ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ at these subjects, all these subjects are social sciences. Every subject that we have understood, like polity garnish, polity, history or geography, economy, environment, ethics, disaster management, social issues, whatever the subject you refer, including the science and technology. In science and technology, you will not be asked about, and you are not required to be study about the technical elements of the subject. You are supposed to understand only the social implication of the technology. And the social implications of the technology అంటే ఏంటి అంటే ఒక టెక్నాలజీ మనం యూస్ చేసేటప్పుడు దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఎలాంటి నష్టం కలుగుతుంది సొసైటీకి. అంటే ఎలాంటి ప్రయోజనం నష్టం కలుగుతాయి అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక బ్లూటూత్ గురించి ఒక క్వశ్చన్ చెప్పాను, దానివల్ల నష్టం ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, అలాగే ఇప్పుడు సపోజ్ మనకి GPS ఉంది,
కానీ జీపీఎస్ ఎవరిది? అమెరికాకి సంబంధించిన టెక్నాలజీ. అండ్ ఇండియా హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ గ్లోబల్ పొజిషనింగ్. మరి దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, నష్టాలేంటి, అలాంటివి చదువుకోవాలి. అలా ఇండియా శాటిలైట్ పంపించింది అనుకో ఎప్పుడైనా, సపోజ్ చంద్రయాన్ అనే ఒక ప్రాజెక్టు, ఆ చంద్రయాన్ ప్రాజెక్టు వల్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. అలాగే ఈ ఆదిత్య మిషన్ ఒకటి ఉంది, టు స్టడీ ద సన్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్. యూ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు ద టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ దట్ మిషన్. యు ఆర్ ఓన్లీ సపోజ్ టు అండర్స్టాండ్ ది అడ్వాంటేజ్ దట్ ద ఇండియన్ సొసైటీ విల్ గెట్ ఫ్రమ్ దట్. కాబట్టి నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, all of them are having the social science element only. They are not associated with the exclusive technical aspects. And almost 100% what you are studying is social science oriented, and they are generalist oriented. And then we have two dimensions, specialist and a generalist. స్పెషలిస్ట్ అంటే ఏంటి అంటే ద వన్ హూ నోస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెస్ అండ్ లెస్. అంటే ఏదైనా ఒక విషయం గురించి, ఒకే విషయం గురించి ఎక్కువ తెలిసినోడు స్పెషలిస్ట్. ఒకే విషయం గురించి తక్కువ విషయం గురించి ఎక్కువ తెలిసినోడు అంటే ద పర్సన్ హూ, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద వన్ హూ హ్యాస్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ వన్ సబ్జెక్ట్ ఈజ్ అ స్పెషలిస్ట్. దీనికి ఆపోజిట్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే ద వన్ హూ నోస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ మోర్ అండ్ మోర్. The one who knows more and more of less and less is specialist, and the one who knows less and less of more and more is a generalist. ఇది సింపుల్గా డిఫరెన్స్. ఒక విషయం గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే నువ్వు స్పెషలిస్ట్, ఒక విషయం గురించి బ్రాడర్ నాలెడ్జ్ ఉంటే నువ్వు జర్నలిస్ట్. అది వీటికి మీనింగ్. లెస్ అండ్ లెస్ ఆఫ్ మోర్ అండ్ మోర్. మోర్ అండ్ మోర్ అంటే ఏంటి? అనేక విషయాల గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండడం, తక్కువ నాలెడ్జ్ ఉండడం, మినిమం నాలెడ్జ్ ఉండడం, వాడిని జర్నలిస్ట్ అంటారు. అండ్ యాజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి, జర్నలిస్టా స్పెషలిస్టా? యు ఆర్ గోయింగ్ టు బి ఎ జనరలిస్ట్. కాబట్టి నీకు తెలియాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి? ఇన్ డెప్త్ నాలెడ్జ్ కాదు, ఓన్లీ ఎంతవరకు? లెస్ అండ్ లెస్ ఆఫ్ మెనీ సబ్జెక్ట్స్. అనేక సబ్జెక్టుల మీద ఎంతో కొంత పెరిఫరల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇది జనరల్గా చిన్నప్పుడు మనకి టీచర్ చెప్పి జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ వన్. యాక్చువల్గా మాస్టర్ ఆఫ్ నన్ కాదు. మాస్టర్ ఆఫ్ నన్ అనేది టీచర్ చెప్పిన విషయం, కానీ ఇక్కడ యు ఆర్ ఏ మాస్టర్ ఆఫ్ వన్. వాట్ ఈస్ దట్ వన్? అడ్మినిస్ట్రేషన్. నువ్వు అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి అంటే, అడ్మినిస్ట్రేషన్ అనే నాలెడ్జ్లో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే ప్రతి విషయం గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఏదో ఒక విషయం మీదే నీకు విపరీతమైన నాలెడ్జ్ ఉందంటే ఎందుకు పనికిరావు. అది ఎందుకు పనికిరావు అంటే పనికి వస్తావేమో, కానీ అడ్మినిస్ట్రేషన్కి పనికిరావు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం స్పెషలిస్టా జర్నలిస్టా? స్టార్టింగ్లో సైంటిస్ట్గా ఉన్నంతకాలం స్పెషలిస్టు, సైంటిస్ట్ పని అయిపోయిన తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు. సో సైంటిస్ట్గా ఆయన రాకెట్లు ఎగరేశాడు. ఆయనకి సపోజ్ ఫిజిక్స్ ఎగ్జామ్ పెడితే 100కి ఎన్ని మార్కులు వస్తాయి? 100 అన్న వస్తాయి. కానీ ఆయన తీసుకొచ్చి నువ్వు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాపిస్తే ప్రిలిమ్స్ కూడా పాస్ కాడు. ఎందుకు పాస్ కాడు అంటే అతనికి పాలిటీ తెలియదు, ఎకానమీ తెలియదు, హిస్టరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు, ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో కొంత తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ అడిగే క్వశ్చన్లకి ఆయన చదువుకున్న దానికి వేరియేషన్ ఉంటుంది. ఒక 10 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్లు వస్తాయి, ఆయన 8 మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలరు, 10కి 10 పెట్టలేడు. కాబట్టి ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేడు. ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ కాలేడు. ఎందుకంటే ఇక్కడ వేరియేషన్ ఆల్మోస్ట్ 18 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి 18 సబ్జెక్ట్స్ మీద అంటే మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ లెస్ ఇన్ఫర్మేషన్. కాబట్టి దే ఆర్ ద జర్నలిస్ట్ ఓరియంటెడ్ వన్స్. సో ద పర్పస్ ఆఫ్ ద సిలబస్ ఏంటి అంటే ఓవరాల్గా ఈ రకంగా మనకి సిలబస్ పెట్టడంలో పర్పస్ ఏంటి?
ఎనీ ఎగ్జామ్ టెస్ట్ ది జాబ్ రిలేటెడ్ స్కిల్స్. అంటే మనం ఏ ఉద్యోగానికి అయితే వెళ్తామో ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోయే ముందు దానికి రిలేటెడ్గా ఉండే స్కిల్స్ ఏంటో చూస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోసం వెళ్తాం. వెళ్ళినప్పుడు నేను ఏమడుగుతారు, నువ్వు ఏ ఫీల్డ్లో అయితే నువ్వు జాబ్ చేయబోతున్నావు ఆ ఫీల్డ్కి సంబంధించిన టెస్ట్ పెడతారు. అది ఆర్ లేకపోతే నువ్వు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వెళ్తున్నావు అనుకో, యూజువల్గా మనం సినిమాల్లో చూస్తాం, ఈ ల్యాప్టాప్ నాది, నా ల్యాప్టాప్ నువ్వు నాకు ఎలా అమ్ముతావు చూపి అని చెప్పి ఒక సచ్చు ప్రశ్న ఒకటి అడుగుతారు. వాడు ఏదో లాజిక్ చెప్పి దాన్ని అమ్మేస్తాడు. అక్కడ ఉన్న హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది, కొనేస్తుంది, వాడిని కూడా లవ్ చేస్తుంది, తర్వాత నాశనం అయిపోతుంది. సో అట్లా మనం ఏ జాబ్కి అయితే వెళ్తామో ఆ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ అంటారు. సివిల్ సర్వెంట్ జాబ్ రిక్వైర్స్ సోషల్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్, మోరల్ స్కిల్స్ అండ్ రియాక్షనరీ స్కిల్స్. దీస్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద సివిల్ సర్వీస్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావాల్సింది సెల్లింగ్ స్కిల్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాల్సింది టెక్నికల్ స్కిల్స్. మరి సివిల్ సర్వెంట్కి కావాల్సింది జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఇది. యు ఆర్ సపోజ్ టు అండ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ దీస్ సోషల్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్, మోరల్ స్కిల్స్ అండ్ రియాక్షనరీ స్కిల్స్. రియాక్షనరీ స్కిల్స్ అంటే ఏంటి? సో రియాక్షనరీ స్కిల్స్ అంటే యాక్టింగ్ అపాన్ So being proactive and active, that is the reactionary element. Being a proactive personality as well as an active personality. Proactivity ante enti? Solving a problem, preventing a problem from occurrence. Preventing a problem from occurrence is the proactiveness. అంటే ఒక సమస్య రాకుండా చేస్తే దాన్ని ప్రొయాక్టివ్ స్కిల్ అంటారు. అండ్ యాక్టివ్ స్కిల్ అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా పరిష్కరించగలిగితే అది యాక్టివ్ స్కిల్. ఈ రెండు ఉండాలి. అంటే ఒక సివిల్ సర్వెంట్ ఈజ్ నాట్ డీలింగ్ విత్ ద మెషిన్స్, రైట్? సివిల్ సర్వెంట్ పని మెషిన్స్ తోటి కాదు, మరి దేనితోటి, ఎవరితోటి? సివిల్ సర్వెంట్ వర్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పీపుల్. కాబట్టి హ్యూమన్ స్కిల్స్ కావాలి. హ్యూమన్ స్కిల్స్ అంటే ఏంటి అంటే an attitude of an individual to understand the emotions of others. అది అంటే ఒక మనిషికి ముందు తనేంటో తెలియాలి ఫస్ట్. అంటే సో కాబట్టి మీలో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే యు ఆర్ సపోజ్ టు నో ద రీజన్ వై యూ వాంటెడ్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్. ఈ సిలబస్లు ఇవన్నీ చదవడానికన్నా ముందు మీరు ఈ విషయం మీద క్లారిటీ తెచ్చుకోవాలి. ఏ విషయం మీద? నేను సివిల్ సర్వెంట్గా అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాను అనే విషయం మీద. ఇది ఒక ఉద్యోగం కోసమా? అంటే అందరూ ఉద్యోగాలు చేస్తారు, మనం కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అనే పర్పస్ తోట, ఆర్ లేకపోతే దీనికోసం ఏదో ఇది ఈ ఐఏఎస్ అయితే మంచిగా స్టేటస్ వస్తుంది, ప్రెస్టేజ్ పెరుగుతుంది, అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆ పర్పస్ కోసమా? ఆర్ లేకపోతే డబ్బులు వస్తాయనా, జీతం వస్తుంది, జీతం కాకుండా వేరే కూడా వస్తాయి అనే పర్పస్ తోట, ఆర్ ఇంకేదైనా రీజనా? యు ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై దట్ రీజన్, బికాస్ దిస్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ దట్ వుడ్ డిమాండ్ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ అటెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ అటెన్షన్. అంటే సైకలాజికల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఎక్కువ డిమాండ్ చేస్తుంది ఈ ఎగ్జామ్. మామూలుగా కాదు, మిగతా ఎగ్జామ్స్ లాగా, అంటే మనం డిగ్రీ వరకు చదివిన ఎగ్జామ్స్ లాగా కాదు. డిగ్రీ వరకు మనం ఏం చేసాం, ఒక 12 నెలలు అకాడమిక్ ఇయర్ ఉంటాయి, ఆల్మోస్ట్ 11 నెలలు ఎంజాయ్ చేస్తాం, ఒక 1 మంత్ చదువుతాం మ్యాక్సిమం చదివితే, అది కూడా చాలామంది 1 వీకే చదువుతారు ఎగ్జామ్ ముందు రోజు మాత్రం. కాబట్టి యూ విల్ నాట్ ఫీల్ ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, బట్ యూ వుడ్ బి ఫీలింగ్ ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ నౌ. ఎందుకని? ఇప్పుడు సపోజ్ నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఎగ్జామ్ రాస్తావు, పాస్ అయిపోతావు, లేకపోతే ఫెయిల్ అవుతావు, ఏం జరిగినా కానీ సెకండ్ ఇయర్కి వెళ్తావు.
సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్ రాస్తావు, ఆ సంవత్సరానికి సంబంధించినవి కూడా రాస్తావు. కాకపోతే ఒక టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది నీకు. సెకండ్ ఇయర్లో పాస్ అవుతావు, లేకపోతే ఫెయిల్ అవుతావు, ఏది జరిగినా కానీ థర్డ్ ఇయర్లోకి వెళ్తావు. బట్ ఇక్కడ అలా కాదు కదా, ప్రిలిమ్స్ రాస్తావు, ఒక 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి సెకండ్ ఇయర్లో ప్రిలిమ్స్ రాస్తావు, ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడేం చేయాలి మళ్ళీ? దీన్ని అంత ఈజీగా కూడా వదిలేయం మనం, ఎందుకంటే ఇది ఒక ఓపియం లాంటిది. వన్స్ యూ స్టార్టెడ్ కన్జ్యూమింగ్ దిస్ ఓపియం, యూ విల్ నాట్ గెట్ డివైడ్ ఆఫ్ ఇట్. అది అంటే ఆ ఓపియం నీకు దొరకనంత వరకు దాన్ని రాస్తూనే ఉంటాం, దాన్ని తింటూనే ఉంటాం. దొరకకుండా ఉండడం అంటే ఎప్పుడు? అది నీ అటెంప్ట్స్ అయిపోవడమే. కాబట్టి క్లారిటీ ఉండాలి మనకి, ఏ పర్పస్ తోటి నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చదువుతున్నాను. ఎందుకు ఆ క్లారిటీ? బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ మోటివేటింగ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ యూ, నథింగ్ ఎల్స్. ఎందుకంటే మినిమం తక్కువలో తక్కువ ప్రతిరోజు ఆన్ అన్ యావరేజ్ 8 గంటలు చదవాలి. క్లాస్ రూమ్లో ఒక 5 గంటలు ఉండొచ్చు, 6 గంటలు ఉండొచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత 3 గంటలు అంటే చదవాలి. అంటే ఏంటి? నువ్వు మానసికంగా అలసిపోతావా, ఫిజికల్గా అలసిపోతావా? 8 గంటలు ఇట్లా ప్రిపేర్ అవుతుంటే నీ అలసట అనేది సైకలాజికల్గా ఉంటుందా, లేకపోతే ఫిజికల్గా ఉంటుందా? రెండు ఉంటుంది. సైకలాజికల్గా నీ అటెన్షన్ అంతా ఇక్కడ బోర్డు మీద ఉండాలి, లేకపోతే పాఠం చెప్పే లెక్చరర్ మీద ఉండాలి, లేకపోతే నువ్వు చదివే బుక్ మీద ఉండాలి. అండ్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ అట్రిషన్ ఆల్సో, నాట్ ఓన్లీ సైకలాజికల్ అట్రిషన్ బట్ ఆల్సో ఫిజికల్ అట్రిషన్. సైకలాజికల్గా ఇంత కాన్సన్ట్రేషన్ చేసి పెట్టినప్పుడు సైకలాజికల్గా అలసిపోవడం జరుగుతుంది. అట్రిషన్ అంటే అలసిపోవడం విపరీతంగా. ఫిజికల్గా కూడా జరుగుతుంది. అది ఫిజికల్గా అంటే ఏంటి? కదలకుండా సీట్లో 1.5 గంటలు కూర్చోవాలి క్లాస్ రూమ్లో ప్రతి సెషన్కి. అది ఫిజికల్గా నువ్వు అన్స్టేబుల్ అవుతావు. అమ్మాయిలకైతే ఇంకొంచెం ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం కలిగించేది. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో 4-5 గంటలు చదవాలి, అదొక ఫిజికల్ ప్రాబ్లమే. సో మరి ఇన్ని ఫిజికల్ ఛాలెంజెస్ని, సైకలాజికల్ ఛాలెంజెస్ని, అట్రిషన్స్ని ఎదుర్కొంటూ నువ్వు మినిమం ఒక 3 ఏళ్ల పాటు స్పెండ్ చేయాలి. అంటే ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. బట్ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే, వెన్ యూ నో ద రీజన్ ఫర్ వాట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, దెన్ యూ విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. నీకు రీజన్ తెలిసి ఉండాలి, ఎందుకు నేను చదువుతున్నాను. ఓన్లీ జస్ట్ ఉద్యోగం కోసం అంటే అది తీసేయాలి, పక్కకి తీసేయాలి, అది వేస్ట్. ఓన్లీ జాబ్ కోసం అయితే నువ్వు ఏం చేయొచ్చు, ఏదన్నా ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిపోవచ్చు. ఆర్ జీతం కోసం అది తీసేయచ్చు. జీతం మామూలుగా నువ్వు డైరెక్ట్గా క్యాంపస్ నుంచి రిక్రూట్మెంట్ అయితేనే 1 లక్ష వరకు సంపాదించవచ్చు. దీనికి జీతం ఎంత తెలుసా? మినిమం స్టార్టింగ్ శాలరీ 53,000 అంతే. ఓన్లీ 53,000 స్టార్టింగ్. అంటే నువ్వు ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ అయిపోయాక ఆగస్ట్ ఎండింగ్ నుంచి మీకు ట్రైనింగ్ మొదలవుతుంది. సో ట్రైనింగ్ మొదలైనప్పుడు వచ్చే ఫస్ట్ శాలరీ 53,600 అది. అండ్ ఆ తర్వాత మెల్లగా ఇంకొక 1,000 రూపాయలు పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఆ తర్వాత ఇంకో 2,000 పెరుగుతుంది. అండ్ దేశంలో అతిపెద్ద ఐఏఎస్ జాబ్ ఏంటి? క్యాబినెట్ సెక్రటరీ. ఆయనకి ఎంత? 2,50,000. అందరికన్నా సీనియర్ అని చెప్పుకుంటాడు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు. బట్ జీతం ఎంత? 2,50,000 ఓన్లీ. కాబట్టి జీతం గురించి పక్కన పెట్టేయాలి, అది వర్కౌట్ అయ్యేదే కాదు. మరి ఏ పర్పస్ తోటి, వాట్ లెజిటిమేట్ పర్పస్ ఈజ్ డ్రైవింగ్ యూ టు ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్? ఐఎమ్ సేయింగ్ లెజిటిమేట్ పర్పస్. అంటే లెజిటిమేట్ పర్పస్ అంటే ఏంటి? దట్ షుడ్ బి లీగల్. లంచాలు సంపాదించుకోవడానికి అటువంటి అయితే కాదు, అది లెజిటిమేట్ కాదు. ఇట్ షుడ్ బి లీగల్ అండ్ ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు ద సొసైటీ అండ్ ఇట్ షుడ్ క్రియేట్ ఎ సోషల్ ప్రౌడ్ ఫర్ ది క్యాండిడేట్ హూ ఈజ్ ఆస్పైరింగ్. అంటే నీకు సమాజంలో నీకు గౌరవాన్ని పెంచేదై ఉండాలి, నువ్వు అనుకునే గుర్తించేటటువంటి రీజన్ అది. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇంటికి వెళ్ళి, అమ్మ నేను గొప్ప స్మగ్లర్ని అవుతాను, నీకు మంచి పేరు తీసుకొస్తానంటే అమ్మ ఊరుకుంటుందా? లేకపోతే ఇంటికి వెళ్ళి డాడీ నేను టెర్రరిస్ట్ అవుతాను, జీతాలు బాగానే వస్తున్నాయంట, వైఫ్ అలవెన్స్ కూడా వస్తుందంట, సార్ చెప్పిండు అని చెప్పి మీ డాడీకి చెప్పామనుకో, డాడీ ఊరుకుంటాడా? యాక్సెప్ట్ చేయడు.
అంటే లెజిటిమేట్ పర్పస్ అంటే ఏంటి? సంథింగ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ద లా అండ్ యాక్సెప్టబుల్ టు ద సొసైటీ. సమాజానికి అలాగే చట్టానికి రెండింటికి యాక్సెప్టబుల్గా ఉండేటటువంటి పర్పస్ అయి ఉండాలి అది. సో అలాంటి పర్పస్ ఏంటి అంటే యువర్ పేరెంటల్ డ్రీమ్స్ ఆర్ ఇట్ కెన్ బి ద పవర్ అసోసియేటెడ్ అండ్ ద ప్రెస్టీజ్. ఇవన్నీ కాకుండా పేట్రియాటిక్. So these are the 4 P's that generally motivates legitimately the candidates who aspire for the civil service. ఈ 4 P's జనరల్గా ఈ కారణంగా దీస్ ఆర్ ద లెజిటిమేట్ రీజన్స్. మీ డాడీ ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు, కానీ తొందరగా పెళ్లి చేసేయడం వల్ల ఆయనకి సాధించలేకపోయాడు. తన పిల్లల్ని ఐఏఎస్లుగా చూడాలనుకుంటాడు. అలా పేరెంట్స్ కారణం కావచ్చు. ఆర్ పవర్. ఎంత పవర్ అంటే నీ బిగినింగ్లోనే ఒక జిల్లా మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది. ఒక జిల్లా కలెక్టర్ అయితే ఒక డిస్ట్రిక్ట్ నీ కంట్రోల్లో ఉందంటే ఏంటి? ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ కనీసం నీ చేతుల మీదుగా 1000 కోట్లకు నువ్వు ఖర్చు పెడతావు. అంటే 1000 కోట్లు ఖర్చు పెడితే పవర్ వచ్చినట్ట? ఎవరికి ఉంటుంది దేశంలో 1000 కోట్లు తన సొంత చేతుల మీద ఇట్లా 1000 కోట్లు ఖర్చు పెట్టే అధికారం ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఎవరు? డాడీకి వస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? డాడీకే ఉంటుంది. డాడీకి అంత పవర్ ఎందుకు ఉంది? బికాస్ హీ ఈజ్ రెగ్యులేటింగ్ అండ్ కంట్రోలింగ్ ద ఫైనాన్సెస్. ఫైనాన్సెస్ కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి డాడీకి అంత పవర్, ఇన్ఫ్లుయెన్స్. ఇమాజిన్ ఇఫ్ ద డాడీ హ్యాస్ నో సచ్ ఇన్ఫ్లుయెన్స్, సచ్ ఫైనాన్షియల్ కంట్రోల్. రిటైర్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు వస్తారు? ఆ ప్లేస్లోకి కొడుకు వస్తాడు. ఇప్పుడు ఎవరికి ఉంటుంది పవర్? ఆ కొడుకు ఉంటుంది, కానీ ఆ డాడీకి ఉండదు. ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ హ్యావింగ్ ది ఫైనాన్షియల్ కంట్రోల్ యు ఆర్ ద పవర్ఫుల్ పర్సన్. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది రీజన్. అంటే మళ్ళీ అనొచ్చు, తండ్రిని కేవలం డబ్బులతో చూస్తావా? తండ్రి ప్రేమని డబ్బులతో అంచనా వేస్తావా, కొలత వేస్తావా? ఇవన్నీ కథలు, ఓన్లీ ఆదర్శ పేరుకి మాత్రమే. రియాలిటీ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫాదర్ హ్యాస్ ది ఫైనాన్షియల్ పవర్ యూ విల్ లిజన్ టు హిమ్, యూ విల్ బీ అండర్ హిస్ కంట్రోల్. అది ఫైనాన్షియల్ పవర్ ఒక్కసారి పోయిందంటే ఇక పోయినట్టే, ఆయన కంట్రోల్ పోయినట్టే సిస్టమ్ మీద. సేమ్ ఒక జిల్లాకి కలెక్టర్కి ఎందుకు అంత పవర్ అంటే బికాస్ హీఈస్ హ్యావింగ్ దట్ ఫైనాన్షియల్ కంట్రోల్. అండ్ తర్వాత ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ అంటే ఏంటి? సమాజంలో గౌరవం. అంటే నువ్వు ఐఏఎస్ అయితే సొసైటీలో నీకు ఇచ్చే గౌరవం మామూలుగా ఉండదు. అది నువ్వు కలెక్టర్ అయిన తర్వాత జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే అందరూ లేచి నీకు దండం పెడతారు. ఎవడైనా అట్లా సపోజ్ అట్లా వెళ్తుంటే, నువ్వు కలెక్టర్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా వెళ్తుంటే కాలు మీద గాలేసుకుని ఆయన కలెక్టర్ లేవా అంటే అయితే ఏంది, ఇది నా కాలే, ఇది నా కాలే, మీ కలెక్టర్ మీద వేస్తే అప్పుడు అడిగారు అంటావా? అట్లా నీ కాలు తీసేసే అవకాశం కూడా ఉంది. కలెక్టర్కి ఉండేటటువంటి రెస్పెక్ట్ అది. సో దట్ ఈస్ ద ప్రెస్టేజ్ అసోసియేటెడ్. ద వేర్ ఎవర్ యూ గో, నాట్ ఓన్లీ యూ, సపోజ్ మీ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళినా అదే గౌరవం ఉంటుంది. అది దురదృష్టంగా ఉంది, నీకు పెళ్ళి అవుతుంది రేపు కలెక్టర్ అయిన తర్వాత. పెళ్ళి అయిన తర్వాత నీ భార్యకి లేకపోతే నీ హస్బెండ్కి అదే రేంజ్ గౌరవం ఉంటుంది. అది ఇప్పుడు సపోజ్ నువ్వు కలెక్టర్ అయ్యాక నీ వైఫ్ షాపింగ్ వెళ్ళాలనుకో, కారు పంపించమంటుంది. పంపించాలా లేదా? నువ్వు జిల్లా కలెక్టర్ కావచ్చు, రాష్ట్రానికి కలెక్టర్ కావచ్చు, దేశానికే కలెక్టర్ కావచ్చు, కానీ వైఫ్ కారు పంపించమన్నప్పుడు సచ్చినట్టు పంపించాల్సిందే, లేకపోతే కాలు కింద వేసి తొక్కేస్తుంది. తర్వాత నీ సంగతి ఇష్టం. సో మరి పంపించినప్పుడు ఆమె ఆ కారులో వెళ్తున్నప్పుడు ఆ కలెక్టర్ అని రాసి ఉంటే కనుక, జిల్లా కలెక్టర్ అని రాసి ఉంటే కనుక దానికి రెస్పెక్ట్ ఇస్తారా? రోడ్డు మీద వెళ్ళే కానిస్టేబుల్ ఇవ్వడా? ఇస్తాడు. లోపల కలెక్టరే ఉన్నాడు అనుకుంటాడు. సో ఆమె వెళ్ళి సపోజ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళింది ఆ కార్లో, మరి అక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ వైఫ్కి ఉండే రెస్పెక్ట్ వేరే రేంజ్లో ఉంటుంది కదా. దట్ ఈస్ ద సోషల్ ప్రెస్టేజ్, నాట్ ఓన్లీ టు ద పర్సన్ బట్ ఆల్సో టు ద మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. నువ్వు అవునన్నా కాదన్నా సేమ్ ఇక్కడ కూడా. అంటే ఈ సమాజం కేవలం కలెక్టర్ అయితేనే గౌరవిస్తుంది అంటే ఖచ్చితంగా కలెక్టర్ అయితేనే గౌరవిస్తుంది. డబ్బులు ఉంటేనే గౌరవిస్తుంది, పవర్ ఉంటేనే గౌరవిస్తుంది. ఇవి లేకపోతే అవుతుంది. నిన్న మొన్నటి దాకా జగన్కి పవర్ ఉంది, గౌరవం ఇచ్చారు. ఈరోజు ఇమ్మంటే ఇస్తారా? ఎవరు? ఈరోజు ఏం చేస్తున్నారు? ట్రోల్స్ చేస్తున్నారు, జగన్ని వెక్కిరిస్తున్నారు.
సో నిన్నటి దాకా వెక్కిరించడానికి భయపడ్డారు. ఎందుకని? చేతులు కట్టేసి వెనకాల కట్టేసి జైల్లో వేస్తామని చెప్పి. ఈరోజు ఎప్పుడైతే పవర్ పోయిందో ఆటోమేటిక్గా జగన్ మీద రెస్పెక్ట్ పోయింది. అంటే ద పవర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద సిస్టమ్. ఇవి ఒకవైపు అయితే, ఈ మూడు ఒకవైపు అయితే, ఈ పేట్రియాటిక్ అనేది ఇంకోటి. దిస్ వుడ్ బి ద రియల్ ఫ్యాక్టర్ దట్ షుడ్ మోటివేట్ ద పీపుల్ టు ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్. పేట్రియాటిజం అంటే ఏంటి? దేశభక్తి. దేశభక్తి అంటే ఓన్లీ సోల్జర్స్కి ఉండేది కాదు. సోల్జర్స్కి దేశభక్తి ఉంటుంది, నో డౌట్. అలా అని చెప్పి సివిల్ సర్వెంట్కి దేశభక్తి ఉండదు అని కాదు. ఈవెన్ ఏ సివిల్ సర్వెంట్ విల్ హ్యావ్ ద పేట్రియాటిజం. డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు సోల్జర్ ఎన్ని గంటలు పనిచేస్తాడు రోజుకి? ఒక సోల్జర్ ఎన్ని గంటలు పనిచేస్తాడు? 12 గంటలు డ్యూటీ ఉంటుంది సరిహద్దుల్లో ఉండే సోల్జర్కి. ఆయన చూపించి రకరకాల మీమ్స్ కూడా చేస్తుంటారు కదా. ఒక సివిల్ సర్వెంట్ ఎన్ని గంటలు పనిచేస్తాడు? ఒక కలెక్టర్ ఉండడానికి ఎన్ని గంటలు పనిచేస్తాడు? వాడేమో టైమింగ్స్ చూసుకోడు. ఇట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదో మీరు అనుకుంటారేమో, పొద్దున్నే 10ంటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5ంటికల్లా ఇంటికి వచ్చేస్తాడేమని చెప్పి. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ విల్ బీ ఆన్ డ్యూటీ ఫర్ 24/7. రోజులో 24 గంటలు, వారంలో 7 రోజుల పాటు పనిచేసేవాడే సివిల్ సర్వెంట్. అవసరమైతే అంటే ఏంటి? వీళ్ళు టైములు చూసుకుని పనులు చేసే అవకాశాలు లేవు వీళ్ళకి. ఆఫీస్కి వచ్చే టైము కొంచెం లేట్ ఉండొచ్చు, కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైము చాలా లేట్ ఉంటుంది. ఇప్పుడు 10 గంటలకి ఆఫీస్ అయితే చాలామంది అధికారులు లేటుగా వస్తున్నారు, 11, 12ంటికి వస్తున్నారు అని అంటాం. కానీ వాడు ఇంటికి వెళ్ళే టైం, ఇంటికి వెళ్ళే టైము నైట్ 9 అవుతుందో, 10 అవుతుందా, 11 అవుతుందో తెలియదు. ఇప్పుడు సపోజ్ నువ్వు కలెక్టర్, ఇంట్లో హ్యాపీగా పడుకున్నావు, ఫోన్ వచ్చింది, అర్ధరాత్రి 2 o'clock అయింది. ఫోన్లో ఏం చెప్పారు? ఇక వరద వచ్చింది, మన జిల్లాలో చాలా ఊర్లు కొట్టుకుపోతున్నాయని చెప్పి వచ్చింది. సరేలే అయితే రేపు పొద్దున చూసుకుందాం, ఆఫీస్ బంద్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం అని అంటావా? అనకూడదు కదా. ఇమీడియట్గా నువ్వు స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే నువ్వు టైము, ఆఫీస్ టైమింగ్స్ ఇట్లా చూసుకో. యూ విల్ బీ ఆన్ డ్యూటీ 24/7. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఆల్మోస్ట్ యూ విల్ బీ ఆన్ డ్యూటీ ఫర్ 72 hours ఇన్ ఏ రో. అంటే 72 గంటలు డ్యూటీలో ఉండడం ఏంటి? ఎలక్షన్ ముందు రోజు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత రోజు, మొత్తం 3 రోజుల పాటు అలర్ట్గా ఉండాలి. ఇలా పడుకుంటా నా డ్యూటీ టైమ్స్ ఓన్లీ 10 to 5, 5కి ఇంటికి వెళ్ళిపోతే మామిడి కొడుతుంది, ఇట్లాంటివి ఉండవు అక్కడ. వీటన్నిటినీ సాక్రిఫైస్ చేసినోడే 3 రోజుల పాటు డ్యూటీలో ఉండేవాడే కనీసం ప్రతిసారి ఇటువంటి అవసరం వచ్చినప్పుడు సివిల్ సర్వెంట్. ఎలక్షన్స్ అయిపోయినాయి. మొన్న సండే రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ చేపించింది ఎవరు? ఈ కలెక్టర్లే. మళ్ళీ దాన్ని నిర్వహించడానికి ఇంత ఆల్మోస్ట్ 3,70,000 మంది ఈ ఎగ్జామ్ రాశారు. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎగ్జామ్ పర్ఫెక్ట్గా నడవడానికి సూపర్వైజ్ చేసి దాన్ని ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్. సో కాబట్టి ప్యాట్రియాటిజం అంటే ఓన్లీ సరిహద్దుల్లో ఉండి చూపించేదే కాదు, దేశంలో గవర్నెన్స్ ప్రాపర్గా నడవడానికి ఉపయోగపడేది కూడా ప్యాట్రియాటిజం. అంటే దేశం మీద భక్తి లేకుండా అన్నం మానేసి, నిద్ర మానేసి, నిద్రాహారాలు మానేసి నువ్వు డ్యూటీ చేయాలంటే దేశం మీద భక్తి ఉండాలి. దేశభక్తి అంటే ఓన్లీ సరిహద్దులు కాదు, దేశంలో ఉండే ప్రజలు కూడా, పరిపాలన కూడా, ఇవన్నీ కలిపితేనే పేట్రియాటిజం. సో ఆ పేట్రియాటిజం అనేది దట్ షుడ్ యాక్చువల్లీ మోటివేట్ యూ. సో దీస్ 4 P's: పేరెంట్, పవర్, prestige, then patriotism. One of these 4 factors should influence you to prepare for the civil service. అంటే ఈ సిలబస్ కూడా ఈ డైమెన్షన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. సివిల్ సర్వెంట్ జాబ్ రిక్వైర్స్ సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ అంటే ఏంటి? హౌ డూ యూ మేనేజ్ ద పీపుల్? బికాస్ యూ షుడ్ మేనేజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ముందు నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడం అంటే ఏంటి? నువ్వు ఏ పర్పస్ తోటి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యావు, సొసైటీ కోసం, దేశం కోసం, అది అంటే నిన్ను నువ్వు అండర్స్టాండ్ చేసుకుని దాన్ని పరంగా ప్రిపేర్ అవుతున్నావు. దెన్ సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు, ఒక్కొక్కడికి ఒక్కో రకమైన ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం చెప్పుకోవడానికి నీ దగ్గరికి వస్తాడు ఒక మనిషి. వచ్చినప్పుడు వాడిని సాల్వ్ చేస్తాను అని చెప్పి వాడికి ప్రామిస్ చేయాలి, వాడికి ఒక నమ్మకం కలిగించాం. అది
ఇప్పుడు ఒక రైతు వస్తాడు నీ దగ్గరికి, రైతు వచ్చి ఇదిగో నాకు నా ల్యాండ్ ఎవడో గ్రాప్ చేశాడని చెప్తాడు. అయితే నాకెందుకు చెప్తున్నావు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని అనం కదా. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా, ఎందుకంటే నువ్వు వాడి ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాడిని కలుసుకుని వాడి ప్రాబ్లం వినాలి, విని నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా అనే ఒక కాన్ఫిడెన్స్ వాడికి ఇవ్వాలి. అది సోషల్ స్కిల్ అంటే. అలాగే డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అది మిడ్ నైట్ నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, నేను ఇప్పుడు ఏమొస్తానని చెప్పకుండా నువ్వేం చేస్తున్నావు, ఆన్ ద స్పాట్ నువ్వు అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోయి నువ్వేం చేస్తావు, అక్కడ ఆ వరద వచ్చినప్పుడు నీళ్ళలో దూకి ఎవరినైనా రక్షిస్తావా? అక్కర్లేదు. నువ్వు అక్కడ నిలబడితే మిగతా ఎంప్లాయీస్ ప్రాపర్గా పనిచేస్తారు, వాళ్ళని సేవ్ చేస్తారు. ఆ సోషల్ స్కిల్స్ ఉండడం అంటే అది. అండ్ యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ దోస్ హ్యూమన్ స్కిల్స్. దెన్ మోరల్ స్కిల్స్ విల్ బి టెస్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎథిక్స్ పేపర్. ఇప్పుడు దే సే దట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ డిజాస్టర్ ఇట్ విల్ బి ఎ ఫెస్టివల్ ఫర్ ది సివిల్ సర్వెంట్స్. అంటే ఎప్పుడైనా ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు అది ఒక పండగ లాంటిది. ఎవరికి? అధికారులకు, సివిల్ సర్వెంట్స్కి. ఎందుకు పండుగ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి లాట్ ఆఫ్ ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్లో ఒక 70% లేపేయచ్చు, ఒక 30% వాళ్ళకి ఇవ్వచ్చు. అలా ఉంటే యు ఆర్ నాట్ మోరల్లీ రైట్ పర్సన్, ఎథికల్లీ రైట్ పర్సన్. సో యు ఆర్ సపోజ్ టు వర్క్ ఫర్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. నీ డెసిషన్స్ ఏదైనా సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ క్రైటీరియా మీద ఉండవు. ₹1 కూడా నీది కాదు. అంటే పబ్లిక్, నీ గవర్నమెంట్లో నీకు ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక 1000 కోట్లు నీ చేతుల మీద ఖర్చు పెడతావు. ఆ డబ్బులంటే ఎవరి? నీ పర్సనల్ మనీ కాదు, పబ్లిక్ మనీ. అండ్ యు ఆర్ సపోజ్ టు స్పెండ్ దట్ మనీ ఓన్లీ ఫర్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఎవ్రీ డెసిషన్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ మస్ట్ బీ గైడెడ్ బై ది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఒక సివిల్ సర్వెంట్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ప్రజా ప్రయోజనమే ఉండాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఉండకూడదు. అది. సో ఆ మోరల్ స్కిల్స్ ఉండాలి. అంటే అఫ్ కోర్స్ దెర్ ఈస్ ద డిస్టింక్షన్ బిట్వీన్ మోరల్ అండ్ ఎథిక్స్. మొరాలిటీ ఈజ్ నాట్ నెసెసరీలీ ఎథిక్స్. ఎందుకంటే వాట్ సొసైటీ యాక్సెప్ట్స్ యాజ్ రైట్ ఈజ్ మోరల్, వాట్ సొసైటీ అండ్ ద లా యాక్సెప్ట్స్ యాజ్ అ రైట్ ఈజ్ ఎథికల్. ఓన్లీ సమాజం సరైనది అని భావించింది మోరల్స్ అవుతాయి. సమాజం అలాగే చట్టం ఈ రెండూ కరెక్టే, రెండింటి పరంగా కరెక్టే ఉన్నది ఎథిక్స్ అవుతుంది. అది. ఇప్పుడు సపోజ్ ట్రిపుల్ రైడింగ్ రైటా రాంగా? ఒక బైక్ మీద 3 వెళ్తున్నారు, రైటా రాంగా? రాంగ్. అది ఎందుకని? చట్టం ఒప్పుకోవట్లేదు దాన్ని. ఆ ట్రిపుల్ రైడింగ్లో మరి పోలీసులు పట్టుకుని ఫైన్ వేయాలా, వాళ్ళని ఆపాలా వద్దా? పోలీసులు వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆపాలి, తర్వాత వాళ్ళ మీద ఫైన్ వేయాలి, ఇది జరగాలి. బట్ ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తి ఇంకో గంటలో చచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని కనుక ఇంకొక అరగంటలో హాస్పిటల్కి తీసుకోకపోతే, అరగంట తర్వాత తీసుకెళ్తే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు, బయట బల్బ్ వెలుగుతూ ఉంటుంది, డాక్టర్ బయటకు వస్తాడు, బల్బ్ బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్. అదే సిచ్యువేషన్. మరి ఈ సిచ్యువేషన్లో ఆ ట్రిపుల్ రైడింగ్ రైటా రాంగా? ఏదైనా సరే అది రాంగ్. బట్ మోరల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఆ పోలీస్ ఏం చేస్తాడు? సరిసరిలే అంత తొందరగా పోమంటాడు. మరి పోలీస్ చేసింది రైటా రాంగా? రాంగ్. వాట్ ఈజ్ మోరల్లీ రైట్ నీడ్ నాట్ బి ఎథికల్లీ కరెక్ట్. అది. అంటే మోరల్ పర్స్పెక్టివ్లో రైట్ అనుకున్నది ఎథికల్ పర్స్పెక్టివ్లో రైట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఎథికల్గా ఉన్నప్పుడు ఏం జరగాలి? బోత్ సొసైటల్ యాక్సెప్ట్ ఉండాలి, అలాగే లీగల్ యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. సో ఆ ఎథికల్ పర్స్పెక్టివ్ ఉండాలి. అండ్ రియాక్షనరీ స్కిల్స్ అంటే ఈ ప్రొయాక్టివ్ అండ్ యాక్టివ్ నేచర్. సిలబస్ మొత్తం ఇదే ఓరియంటేషన్లో ఉంటుంది మనకి. సో to test the thinking skills of a civil servant, you are supposed to have this 360-degree perspective. అది నువ్వు ఈ 360-degree ఓరియంటేషన్లో ఆలోచించగలవు. ఈ సిలబస్ పర్స్పెక్టివ్స్ అంటే 360-degree ఏంటిది?
So these are the dimensions of the 360-degree style of thinking of a civil servant. So it will include historical dimension. So historical dimension undali. Then economic dimension, political, strategic, governance, environmental, ethical, scientific, టెక్నికల్, కల్చరల్ అండ్ సోషల్. ఈ అన్ని రకాల డైమెన్షన్స్ అంటే మీరు కనుక ఈ అంశాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తే మనకి కనపడేది ఏంటి అంటే సింపుల్గా ప్రిలిమ్ సిలబస్ కనపడుతుంది. సో ప్రిలిమ్ సిలబస్ ఏముంది? హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఈ సిలబస్లో ఉన్న డైమెన్షన్ దాన్ని ఉపయోగించాం. ప్రతి విషయాన్ని ఇన్ని రకాల డైమెన్షన్స్లో ఆలోచించగలుగుతాం. అలాగే మెయిన్ సిలబస్ ఉంది. సో మెయిన్ సిలబస్లో కల్చర్, సొసైటీ, ఎథిక్స్. అవే పర్స్పెక్టివ్స్, అదే ఒక ప్రతి విషయాన్ని మనం ఈ కోణాలన్నింటిలోనూ ఆలోచించగలిగితే మనకి సమగ్రంగా ఒక ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం దీన్ని సింపుల్గా విశ్లేషిస్తే చూద్దాం. So thinking dimensions is concerned with ability to think, take a view on conflicting socio-economic goals, objectives and demands. ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఎలా ఉంది? 7 రకాల మతాలు ఉన్నాయి. హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, ఇట్లా మొత్తం 7 మతాలు ఉన్నాయి. ఒక 1200 రకాల కులాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 3600 రకాల బీసీ కులాలే, 5700 రకాల బీసీ కులాలే ఉన్నాయి. అండ్ 1200 రకాల భాషలు ఉన్నాయి. అందులో 99 లాంగ్వేజెస్ ఆర్ యాక్టివ్ లాంగ్వేజెస్. యాక్టివ్ లాంగ్వేజెస్ అంటే కనీసం ఒక 10,000 ఆర్ మోర్ ప్రజలు మాట్లాడేవి యాక్టివ్ లాంగ్వేజెస్ అన్నమాట. అట్లా 99 ఉన్నాయి. అంటే ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్పాను? దిస్ ఈజ్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా. సో when this is the diversity, there will be conflicting socio-economic goals and objectives and demands. వీళ్ళందరి అవసరాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంటాయి. ఏ ఇద్దరి అవసరాలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ యాక్సెప్టబుల్గా ఉండేటటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. A civil servant is supposed to take the decisions acceptable to different communities in the society. So you are also supposed to have general awareness. General awareness అంటే knowledge of variety of subjects and relevance for a career in the civil service. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పాను? 18 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 18 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద అవగాహన, జనరల్ అవేర్నెస్. ఎందుకు ఇది కావాలి? బికాజ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద కెరియర్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్. ఒక సివిల్ సర్వెంట్గా నువ్వు ఉద్యోగం చేయాలంటే వీటన్నిటి మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఒక కలెక్టర్గా నువ్వు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి? జాగ్రఫీ ఎందుకు తెలుసుకోవాలి? జాగ్రఫీ ఎందుకు తెలుసుకోవాలంటే జాగ్రఫీ ఈజ్ డిసైడింగ్ అవర్ హిస్టరీ అండ్ ది కాంటెంపరీ సొసైటీ. అంటే మన జాగ్రఫీని బట్టి, జాగ్రఫికల్ కండిషన్స్ని బట్టి మన చరిత్ర, మన జీవితం ఆధారపడుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి జీవితం. ఇప్పుడు సపోజ్ నదులు ఉంటాయి. నదుల గురించి దేంట్లో చదువుతాం? జాగ్రఫీలో చదువుతాం. ఆ నదులు దే ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద హ్యూమన్ హిస్టరీ. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాం. ఆ పేరు ఎందుకు పెట్టారు దానికి? బికాస్ ఇండస్ అనే నది పక్కన డెవలప్ అయింది కాబట్టి. సో ఎవ్రీ సివిలైజేషన్ ఈజ్ కనెక్టెడ్ టు ద రివర్. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఈ ఆర్యన్ సివిలైజేషన్, అదేమో ఇండో గ్యాంజెటిక్స్ ప్లేన్కి సంబంధించి.
అలా ప్రతి సివిలైజేషన్ ఏదైనా సరే, ఫస్ట్ వచ్చినటువంటి సివిలైజేషన్ ఏదైనా సరే నది ఒడ్డు దగ్గరనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే నది వల్ల అంటే మన డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ వల్ల అది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి ఉపయోగపడడం వల్ల అక్కడ మనం సెటిల్మెంట్స్ ఉంటాయి, ఆ సెటిల్మెంట్స్ నుంచి చక్కగా సివిలైజేషన్ వస్తుంది. కాబట్టి మనకి ఆ జాగ్రఫీ గురించి తెలుసుకుంటే ఎక్కడెక్కడ ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్యనే మనకి అంటే 2023లో ఒక 70 ఇయర్స్కి సరిపడా లీథియం నిల్వలు బయటపడ్డాయి ఉన్నట్టు తెలిసింది. అంటే లీథియం నిల్వలు ఉంటే 70 ఇయర్స్కి సరిపడా ఉంటే ఏంటి మనకి అంటే మొత్తం భారతదేశానికి ఉపయోగపడేవి నిల్వలు. ఏం ప్రయోజనం వాటితో లీథియం వల్ల? బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ బేస్డ్ ఆన్ ద లీథియం. ఇప్పుడు మనం పెట్రోలు డీజిల్ వాడుతున్నాం కార్లలో లేకపోతే ఇతర వెహికల్స్లో. ఫ్యూచర్లో ఏం వాడతాం? ఇప్పటి నుంచి మొదలైనటువంటి ట్రెండ్ ఈవీ వెహికల్స్ వస్తాయి. మరి ఆ ఈవీ బ్యాటరీస్ దేంతో తయారవుతాయి? లీథియంతో తయారవుతాయి. సో కాబట్టి జాగ్రఫికల్గా మనకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఉంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ ఏంటో తెలుస్తుంది. ఆ రిసోర్సెస్ వల్ల మనుషులకు ఎట్లా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. అలా సో దట్ ఈస్ రెలవెన్స్ ఫర్ ఎ కెరియర్ ఇన్ ద సివిల్ సర్వెంట్. సో వాట్ ఎవర్ యూ లెర్న్ ఇట్ షుడ్ బెనిఫిట్ ద పీపుల్. సివిల్ సర్వీస్ మొత్తం సిలబస్, ద ఎంటైర్ సిలబస్ ఈజ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ అండ్ హ్యూమన్ సొల్యూషన్స్. సింపుల్గా చెప్పాలంటే ఫైనల్గా ఈ సిలబస్ ఎలా ఉంటుంది అని అంటే ద ఎంటైర్ సిలబస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ అండ్ హ్యూమన్ సొల్యూషన్స్. అంటే మనుషులకు వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలి. హ్యూమన్ సొల్యూషన్ అంటే ఇది మీనింగ్ ఏంటి, దట్ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ బేస్డ్ ఆన్ ద 3 E's. సో ఈ 3 E's అంటే ఎఫిషియన్సీ, ఎకానమీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఇలా ఉండాలి. మనకు వచ్చే సమస్యల్ని పరిష్కరించాలి, కంపల్సరీ గవర్నమెంట్ పరిష్కరించాలి. గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చి పరిష్కరించడం. మరి ఎవరు పరిష్కరిస్తారు? కలెక్టరే పరిష్కరిస్తారు. ఎలా పరిష్కరించాలి? ఇలా పరిష్కరించాలి. ఆ సొల్యూషన్ ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా ఉండడం అంటే ఇట్ షుడ్ బి ఎకనామికల్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్. ఎకనామికల్ అంటే తక్కువ ఖర్చుతో, రీజనబుల్గా తక్కువ ఖర్చుతో ఉండాలి, లెస్ ఎక్స్పెన్సివ్. దాని ఎఫిషియంట్ అంటే ప్రాక్టికల్లీ డూయబుల్, చేయగలిగినదై ఉండాలి, చేయలేని పనులు కాదు. అది చేయలేని పనులు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా సెలిస్టియల్, ఇఫ్ యు ఆర్ డిపెండింగ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆన్ ఏ సెలిస్టియల్ ఎనర్జీ దెన్ దట్ విల్ బి అన్డూయబుల్. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఓటమి వచ్చింది. ఎందుకు ఓటమి వచ్చింది? జాతకం చూపించుకోవడానికి నువ్వు వెళ్తావు, వేణుస్వామి దగ్గరికి వెళ్తావు. తెలుగు రాష్ట్రాలకి పట్టిన చీడల్లో ఈ వేణుస్వామి ఒకడు. సో ఆయన జాతకం చెప్తాడు. జాతకం చెప్పి మరి ఇప్పుడు ఏం చేయాలి? నీకు సమస్యలు పరిష్కరించుకోవడానికి యజ్ఞం చేయమంటాడు, ఆరు క్షుద్ర పూజలు చేయమంటాడు. మరి చేస్తావా? చేస్తావు, కానీ చేసినా కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. సో దట్ షుడ్ బి ఎఫిషియంట్. అంటే ఒక పని చేసినప్పుడు వెన్ యూ అడాప్ట్ ఏ మీన్స్ టు అచీవ్ ఏ గోల్ దట్ షుడ్ బి అచీవబుల్, ప్రాపర్గా సైంటిఫిక్గా ఉండాలి. దాని ఎఫెక్టివ్ అంటే దాని రిజల్ట్ కనపడాలి. ఈ 3 E'sని కలిపి నువ్వు సొల్యూషన్ ఇచ్చినప్పుడు దెన్ యు ఆర్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్. నీకు నేర్పించేది అంటే సివిల్ సర్వీస్ ద్వారా ప్రిపరేషన్ ద్వారా నీకు నేర్పించేది ఇది. కాబట్టి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినాడు ఏనుగు లాంటాడు. ఏనుగు లాంటాడు ఎందుకని అంటున్నా? ఏనుగు బతికిన లక్ష చచ్చిన లక్ష అంటారు. లక్ష అంటే లక్షని కాదు, బతికిన లక్ష చచ్చిన లక్ష అంటే బతికుంటేనేమో దాన్ని ఉపయోగించుకుంటేనేమో ₹1,00,000 విలువ చేసి పని చేసి పెడుతుంది. చచ్చిపోతే దాని దంతాలు అమ్మేసి మిగతా అమ్మేసి దాని నుంచి కూడా 1,00,000 సంపాదించవచ్చు అనేది దాని మీద. సివిల్ సర్వెంట్ కూడా అంతే, బతికినా చచ్చినా అని కాదు, సివిల్ సర్వీస్ సాధించినా సాధించకపోయినా నీ విలువ 1,00,000. ఎందుకని నీ విలువ 1,00,000 ఉంటుంది?
ఈ నాలెడ్జ్ ఉపయోగించి నువ్వు ప్రాపర్గా నీ అదృష్టం కూడా 1% కలిసి వచ్చి 99% ఏమో నీ ఎఫర్ట్ ఉంటుంది, 1% ఏమో అదృష్టం ఉంటుంది. ఈ రెండూ కలిసి వస్తాయి. దెన్ యూ విల్ బికమ్ an IAS ఆఫీసర్ అండ్ యువర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 lakh. Suppose if you could not get through the civil services because of the 1%, అంటే లెక్క లేకపోవడం వల్ల, ఆ 1% లెక్క లేకపోవడం వల్ల రాలేదు, అయినా కానీ నీ వాల్యూ 1,00,000. ఎందుకని 1,00,000 అంటే రీజన్, ఈ నాలెడ్జ్ తోటి నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ యూ విల్ బీ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2-3 రకాల ఆప్షన్స్ ఉంటాయి ఒకవేళ సివిల్ సర్వీస్ రాకపోతే. ఒక ఆప్షన్ ఏంటి అంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో, ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నువ్వు క్వాలిఫై కాలేదు. ఈ ఇంటర్వ్యూ రాని వాళ్ళందరికీ ఏం చేస్తారంటే వీళ్ళందరి మార్కులు UPSC పబ్లిక్ డొమైన్లో పెడుతుంది. పెట్టినప్పుడు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆర్ లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ దే కెన్ హైర్ యూ ఫర్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్. ఇప్పుడు ఈ BHEL ఇలాంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వాటిలో కానీ ఆర్ విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న నీ మార్కులను చూసి మీకు డైరెక్ట్గా ఆ ప్రైవేట్ కంపెనీలో లేకపోతే ఆ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో మేనేజీరియల్ పొజిషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఒక 3 ఏళ్ళు కష్టపడి మెయిన్స్ రాసి పెద్ద నాలెడ్జ్ సంపాదించి తర్వాత పర్సనాలిటీ టెస్ట్కి అటెండ్ అయ్యి అక్కడ ఏదో ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు రావడం వల్ల సెలెక్ట్ కాలేని అంతే. మీనింగ్ ఏంటి, యూ ఆర్ హ్యావింగ్ అండ్ హ్యాస్ డెవలప్డ్ ఎ 360-degree ఓరియంటేషన్ టువర్డ్స్ ఎవ్రీ ప్రాబ్లం. కాబట్టి నువ్వు డైరెక్ట్గా నిన్ను మేనేజీరియల్ పొజిషన్లోకి తీసుకుంటున్నాడు, అదొక ఆప్షన్ ఉంది. కాకపోతే నువ్వు DAFలో ఇవ్వాలి. అంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాంట్లో మార్క్ చేయాలి. ఇక రెండోది ఏంటి, ఈ నాలెడ్జ్ తోటి నువ్వు స్టార్టప్ కంపెనీ పెట్టవచ్చు. ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి నీకు, మనుషుల ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమైనటువంటి నీకు ఆ నాలెడ్జ్ తోటి ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టగలుగుతావు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తున్న స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ గతంలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళే. సో ఎందుకంటే యూ కెన్ హ్యావ్ ది ఎబిలిటీ టు గివ్ ది సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్స్ విత్ 3E అప్రోచ్. సో కాబట్టి వాట్ ఎవర్ యూ లెర్న్ ఇట్ షుడ్ బెనిఫిట్ ద పీపుల్ అనే ఓరియంటేషన్లో ఉంది కనుక నువ్వు నేర్చుకున్న ప్రతి అంశం ప్రజలకు ప్రయోజనం కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలకి ప్రయోజనం కలిగించేది నువ్వు ఏ రంగంలో ఉన్నా కానీ యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్, దట్ ఈస్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్స్ అండ్ గివింగ్ ద హ్యూమన్ సొల్యూషన్స్. అంటే ది ఓవరాల్ అనాలిసిస్. So during the course of your preparation, you would be having ability to know your own emotions, understand your emotions, handle your emotions. ఇదొకటి తెలుసు. రెండోది, you will be having the knowledge of knowing the emotions of others, understanding others' emotions. And handling the emotions of others. And a civil service aspirant, so that is the skill set of a civil service aspirant.
సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి ఉండే నైపుణ్యాలు ఎమోషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ ఎమోషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ అదర్స్. అది ఇప్పుడు మనం జనరల్గా ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినోడు సూసైడ్ చేసుకున్నాడు అనే స్టోరీస్ వింటాం. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడం అనేది జనరల్, నార్మల్, కంపల్సరీగా ప్రతి రిజల్ట్ తర్వాత జనరల్గా జరగాల్సింది అదే. నీట్ ఎగ్జామ్లోనో లేకపోతే ఐఐటి ఎగ్జామ్లోనో ఎంట్రన్స్లో నీకు సీట్ రాకపోతే తక్కువ ర్యాంక్ వచ్చినా కంపల్సరీగా కొంతమంది ప్రతి సంవత్సరం సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే ఆ రిజల్టే కాదు, అది రిజల్టే అనం దాన్ని. అంటే మీనింగ్ ఏంటి, మనం ఏ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకోవడం చూసాం. బట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఎవడైనా సూసైడ్ చేసుకున్నాడా అంటే చేసుకోమని ఎంకరేజ్ చేయట్లేదు నేను. ఏదైనా మీకు అటువంటి ఎగ్జాంపుల్ తెలుసా? మనం ఇప్పటిదాకా అటువంటివి చూడలే. నేనైతే గత 30-40 సంవత్సరాలు చూడలే. ఎందుకని ఇటువంటివి జరగట్లే? ఎంత ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మోటివేషన్తో, మళ్ళీ అదే శక్తితోటి, మళ్ళీ అదే స్థాయిలో రైజ్ అవుతూ మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నారు. మన గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. వీళ్ళలో ఆల్మోస్ట్ 70% ఎవరైతే సివిల్స్ రాస్తున్నారో వాళ్ళే రాశారు. ఇంత ప్రిపేర్ అవుతూ ఒక అమ్మాయి ఈ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సరిగ్గా రాయలేకపోయింది. అంటే 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతుంది. లాస్ట్ 2 ఎగ్జామ్స్లో, అంటే 2 ఎగ్జామ్ 3 జరిగినాయి కదా, 2 ఎగ్జామ్స్లో కూడా ఆమెకి 100+ వచ్చింది ప్రిలిమ్స్లో. బట్ ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, 3వసారి జరిగింది, రాయలేదు. ఎందుకంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్. అది సో సరిగ్గా చదవకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, ఫిజికల్ ప్రాబ్లం. ఫెయిల్ అయిన ప్రతిసారి, ఎగ్జామ్ రద్దయిన ప్రతిసారి మళ్ళీ మోటివేషన్తో ఆమె రాస్తూనే ఉంది. సపోజ్ ఈసారి 3వ ఎగ్జామ్లో ఫెయిల్ అయింది అనుకో, మళ్ళీ మోటివేషన్ కోల్పోదు, మళ్ళీ రాస్తుంది ఆమె ఎగ్జామ్. అండ్ దే వాజ్ అనదర్ స్టూడెంట్, అదే 2004 నుంచి ప్రయత్నం చేస్తుంది ఆమె. గ్రూప్ 2 రాస్తూ ఉంది. గ్రూప్ 2 వచ్చింది, ప్రయత్నంలో భాగంగా గ్రూప్ 2 వచ్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్ ఏపీ క్యాండిడేట్ ఆమె. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు పెట్టినా కానీ మళ్ళీ రాస్తాను. ఏసీటీవీలో ఆల్రెడీ జాబ్లో, ఇంకో 3 ఏళ్ళు అయితే గ్రూప్ 1 వస్తుంది. అయినా కానీ గ్రూప్ 1 రావాల్సిందే అనే పట్టుదలతో రాస్తూనే ఉంటుంది. సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఈ రకంగా ఉంటాడు. ఫెయిల్ అయితే రీస్టార్ట్, అంతే తప్ప లెట్స్ ఎండ్ అన్నట్టుగా ఉండదు. సో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఫెయిల్ అయినా ఎప్పుడు కూడా సూసైడ్ అనే ఆలోచన కూడా రాదు. రీజన్ ఏంటి? ఇది స్కిల్ సెట్, దట్ ఈస్ ద స్కిల్ సెట్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్, వేర్ బై హీ నోస్ వాట్ హీ ఈస్. ఇది ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని అనుకోడు. సో నోయింగ్ యువర్ ఓన్ ఎమోషన్స్, అండర్స్టాండింగ్ యువర్ ఎమోషన్స్ అండ్ హ్యాండ్లింగ్ యువర్ ఎమోషన్స్, యూ కెన్ హ్యాండిల్, యూ డోంట్ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ అదర్స్. అది అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ది కెపాసిటీ టు నో, అండర్స్టాండ్ అండ్ హ్యాండిల్ ది ఎమోషన్స్ ఆఫ్ అదర్స్ ఆల్సో. అది వేరే వాళ్ళు ఇప్పుడు సపోజ్ లోలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడం, ఓదార్పు యాత్ర చేయడం, ఇటువంటివన్నీ ఉంటాయి. మళ్ళీ అది కూడా ఉంటుంది. తనను తాను ఓదార్చుకుంటూ వేరే వాళ్ళని కూడా ఓదార్చగలిగే శక్తి ఉన్నవాడే సివిల్ సర్వెంట్. ఈ ప్రిపరేషన్ లెవెల్లో వచ్చే ఈ ట్రైనింగ్ ఇది ఇంటర్నల్గా వచ్చేస్తుంది, మనకు ప్రత్యేకంగా ఎవడో నేర్పించక్కర్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? మనం చదివే సబ్జెక్టుల డైవర్సిటీ వల్ల వస్తుంది. సబ్జెక్ట్ డైవర్సిటీ ఈజ్ మేకింగ్ యూ టు ఎనాబుల్ ఆల్ ది స్కిల్స్. అది ప్రత్యేకంగా ఇగో నీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇస్తున్నా అని చెప్పి ఇవ్వను. హిస్టరీ నేర్చుకోవడంలోనే, పాలిటీ నేర్చుకోవడంలోనే, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడంలోనే, ఎథిక్స్ చదవడంలోనే మీకు ఆ స్కిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతావు, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఆ స్కిల్స్ అన్నీ ఇన్హెరెంట్గా బిల్డ్ అయిపోతున్నాయి, నువ్వు రియలైజ్ కావంతే తేడా. ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది నీకు? ఎప్పుడైతే వెన్ యూ ఓవర్కమ్ సచ్ సైకలాజికల్ డిప్రెషన్. సైకలాజికల్ డిప్రెషన్ లెవెల్ ఎప్పుడు వస్తుంది? రిజల్ట్ వచ్చినప్పుడు వస్తుంది. మనకి రాలేదని కాదు, మనతో పాటు చదువుకున్నాడు ఇంకోటికి వచ్చిందని చెప్పి అది కూడా ఉంటుంది. మళ్ళీ నువ్వు ఫెయిల్ అయ్యడం ఒకటి, మన రూమ్మేట్ పాస్ అవ్వడం ఇంకో ప్రాబ్లం, మన ఫ్రెండ్ పాస్ అవ్వడం ఇంకో ప్రాబ్లం. అది అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం. అది రియాలిటీ. మళ్ళీ అనొచ్చు నువ్వు, ఇది మన ఫ్రెండ్స్ పాస్ అయితే నేను ఎందుకు బాధపడతాను అంటే ఖచ్చితంగా బాధపడతాను. అది
సో అటువంటి పరిస్థితుల్లో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ నీకు నేర్పించేది ఈ రెండు. సో మీకు సపోజ్ మీరు ఆ 12th ఫెయిల్ అనే సినిమా చూస్తుంటే ఆ సినిమాకి సంబంధించిన థియరీ ఇది ఓవరాల్గా సింపుల్గా అంటే హీరో చేసింది ఏంటి, హీరో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ హీ ఈజ్ ఫెయిలింగ్ హీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ మేనేజ్ హిజ్ ఓన్ ఎమోషన్స్. అండ్ వాజ్ హీరోయిన్ ఫ్రెండ్ ఉంది, హీరోయిన్ ఫ్రెండ్ చేసిన పని ఏంటి, షీ ఈజ్ హెల్పింగ్, షీ ఈజ్ నోయింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద హీరో, అండర్స్టాండింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద హీరో అండ్ హ్యాండ్లింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద హీరో. వాడిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వచ్చింది. సో అలా ఇప్పుడు సపోజ్ హీరో ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ అని కాదు, ఇంకో అబ్బాయి కూడా ఉంటాడు కదా, వాడిని తీసుకెళ్ళాడు, వాడు వీడి మీద జెలసీ వస్తుంది కదా ఒక సందర్భంలో. నేను చెప్పింది రైటర్ రాగా, మరి నీకు రాకపోవడం, నువ్వు ఫెయిల్ అవ్వడం ప్రాబ్లం కాదు, వాడికి అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, వాడు ప్రిలిమ్స్ పాస్ అవ్వడం ఆ ఫ్రెండ్కి ప్రాబ్లం అవుతుంది. సో అట్లా ఈ అన్ని రకాల ఎమోషన్స్ని తట్టుకోగలిగి నిలబడి బయటపడి జయించగలిగేవాడే సివిల్ సర్వెంట్. ఇవన్నీ నేర్పించేదే సివిల్ సర్వీస్ సిలబస్. దీనికోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఉంటాం. ద ఎంటైర్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ ఈజ్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. అలా సో దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోగలిగితే యూ వుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు, అంటే ఇది డీకోడింగ్ అనే దానికి ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యాక్చువల్లీ ద సిలబస్ ఇస్. Decoding the syllabus is about the philosophy of the syllabus.